అది ఐకానిక్ బ్రో, నీకు ఉండిపోయింది ఫ్రేమ్ అసలు బ్రో. రవితేజ గారివి అయితే చాలా కాల్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సైక్ క్యారెక్టర్ జాన్ గ్రిషమ్. నవలంటే మీకు ఇష్టం అండి? అవునండి, నాకు ప్రాణం. అదే బ్రో, ప్రాబ్లం ఏంటంటే బాలయ్య బాబు ఇస్ మిస్అండర్స్టూడ్ నా ఉద్దేశంలో. పాపం బాలయ్య ఇస్ జాన్రా అని మేము ఆడుకుంటుంటాం. బ్రో అసలు సందీప్ రెడ్డి వంగ ఈజ్ అ జానర్. అంతే. And also హిమ్సెల్ఫ్ ఇస్ అ జానరా యాజ్ అ పర్సన్. అంతే. రాఘవేంద్రరావు గారికి సినిమా చూపించారు, వచ్చి ఎరగదీశాడు నందు అని చెప్పి సురేష్ సార్కి చెప్తే థ్యాంక్ యూ అంటే సురేష్ సార్ నమ్మిచ్చేసి, ఏంటమ్మా హ్యాపీ ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎరగదీస్తే సినిమా ఆడుతుందా? సినిమా ఎరగదీయాలి కథ. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Japuta, and today we సోది చెప్పడానికి, ఫుల్ సోది కొట్టడానికి you have Mr. Shri Nandu with you guys. Yes, the Psych Siddhartha in town. సైక్ సిద్ధార్థ. Yes, so ఇవాళ సోది కొట్టడానికి సైక్ సిద్ధార్థ వచ్చాడు. అది అంటే నేను మొన్న రీసెంట్ గా నందు భయ్యతో మాట్లాడుతూ, భయ్య మేము ఇలా టాపికల్ గా చేస్తున్నాము అంటే, ఏం టాపిక్ చేయొచ్చు అంటావు బ్రో అని అడిగాడు బ్రో. సో నేను చాలా సింపుల్ గా క్రేజియస్ట్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా చేద్దాం బ్రో అని అన్నా. ఎందుకంటే ది నెక్స్ట్ క్రేజియస్ట్ క్యారెక్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ సినిమాస్ ఈజ్ సైక్ సిద్ధార్థ. సిద్ధార్థ ఇస్ గోయింగ్ టు బి ద సో నెక్స్ట్ క్రేజీ. మేము ఈరోజు తెలుగు సినిమాలో మాకు పర్సనల్లీ ఓకే ఈ క్యారెక్టర్ యూనిక్ క్రేజీరా అన్నవి మేము మాట్లాడుకుంటూ ట్రిప్ అవుతూ, దాంతోపాటు సైక్ సిద్ధార్థ స్టోరీస్ కూడా మాట్లాడుకుంటాం అనమాట. సో దాట్స్ గోయింగ్ టు బి అవర్ వీడియో. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేయండి, ఛానల్ చెక్అవుట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముగ్గురు మూడు చెప్దాం ఇప్పుడు. ఓకే, వరుసగా. ఫస్ట్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్ తెలుగు సినిమాలు మీకు ఇప్పుడు సడన్ గా మైండ్ లో గుర్తొచ్చే ఒక క్రేజీ క్యారెక్టర్, అబ్బాని అమ్మాయి ఒకసారి ఫస్ట్ టైం చూసినప్పుడు మంచి క్రేజీగా ఉన్నాడు ఈడు అనేది ఒక్కొక్కటి చెప్దాం. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ యు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసా. నేను చెప్పేదైతే అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు గారు అంతకు మించినటువంటి ఓజీ సైక్ క్యారెక్టర్. నేనైతే నిజమే బ్రో, అన్బిలీవబుల్ క్యారెక్టర్. అంటే వాళ్ళ ఇంటికి సుత్తి వీరభద్రరావు గారు వస్తారు కదా, సారీ బట్ క్షమించండి ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ ద నేమ్ రైట్. సో వాళ్ళ బావమరిది ఇంటికి వస్తే కూడా ఆయన ఎక్కడ ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిని వెళ్ళిపోతాడని చెప్పి మొత్తం తిమ్మిన బొమ్మని చేసి వెళ్ళి కూర్చోబె అతన్ని ఇన్స్పైర్ చేయడానికి ఈయన కోడి తింటూ, ఆహా ఆ కోడి తింటుంటే చూసావా బావా ఎలా ఉందో అనుకుంటూ చెప్తుంటే ఈయన పిచ్చోడైపోతాడు. అసలు నా గుర్రం ఏది మహారాజు వారు అనుకుంటే అంటే పిచ్చోడైపోతాడు. ఇంకా ఇప్పుడు అరగుండు ఉంటాడు బ్రహ్మానందం గారు చేశారు. అతనికి ఇచ్చేది రూపాయి పావులానో ఎంతో జీతం. రే అరగుండు వెదవా, అందులో నుంచి నీకు పావులా కట్టు. బ్రహ్మానందం మైండ్ ఫ్రీజ్ ఫ్రేమ్ లో నాకు ఇచ్చేదే బోడి మళ్ళీ ఏమంటారు, శవాల మీద మరమరాలు ఏరుకుంటే మొహం నువ్వును పోతావు రే, నాశనం అయిపోతావు. ఐ థింక్ దట్ క్యారెక్టర్ ఆఫ్ కోటా శ్రీనివాసరావు గారు ఇస్ ద ఓజీ సైక్ అని నాకు అనిపిస్తుంది. అంతకు ముందు ఉన్నాయేమో, బట్ టు బిగిన్ విత్ ఐ థింక్ నాకు ఇది కూడా నేను అసలు మీరు చెప్పిన తర్వాత అనుకుంది కాదు. ఇప్పుడు ఇలా అంటూ ఉంటే అసలు నిజంగా అవును కదా అంటే నాకు కళ్ళ ముందు అయినే కనిపిస్తున్నారు. కళ్ళజోడు ఫ్రేమ్ ఇరిగిపోయి కళ్ళజోడు ఫ్రేమ్ అని సరి చేసుకోరు. బట్టలు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆ ఇంట్లో రెంట్కి ఆయనని ఇంప్రెస్ చేయడం కోసం న్యూస్ పేపర్ దేహాందే ఉందండి న్యూస్ పేపర్లు అనుకుంటే నేను ఇంట్లోకి వెళ్ళి న్యూస్ పేపర్లు కట్టుకుంటే వాళ్ళ ఆవిడ వచ్చి చూసిండే బ్రహ్మానందం గారు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి చూసి అమ్మ బాబా రాత్రి పూత దయ్యాలు చూస్తే అసలు నెక్స్ట్ జంధ్యాల గారి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్యారెక్టర్స్ జంధ్యాల గారు రాసింది. అండ్ జంధ్యాల గారు ఈజ్ ఆల్సో సైక్ డైరెక్టర్ నా ఉద్దేశంలో. ఎన్ని ఏళ్ల క్రితం దాన్ని ఏమంటారు అంటే యువర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎంత ఇన్వెంటివ్ ఫిల్మ్ మేకింగ్, పాజ్ చేసి ఆ పాజుల మీద వాయిస్ ఓవర్లు వేయటం అన్బిలీవబుల్. అసలు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్. ఎన్నిసార్లు చూసాను బ్రో సినిమా, విపరీతంగా.
నేను ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ రిలవెంట్ బ్రో. ఈ రోజు పెట్టిన ఆ సీన్ ఏదైనా సినిమాలో స్టిల్ అంతే గట్టిగా నవ్వుకుంటాము. అది ఎప్పుడో 90s లో వచ్చిన సీన్ అది, ఆ క్యారెక్టర్. వాళ్ళు పెళ్లి చూపులకి ఇద్దరు వస్తారు, ఇద్దరు మంచి దిట్టంగా ఉంటారు, మధ్యలో శుభలేఖ సుధాకర్ గారు ఇలా కూర్చుని ఉంటారు. అయితే టిఫినీలు అన్ని ఇక్కడ నుంచి పంపించేస్తుంటారు. అవన్నీ వీళ్ళ కోసం చేసిందని చెప్పి అవన్నీ తీసుకొస్తారేంటి, అవి తీసుకొచ్చారంటే వాళ్ళు నా ఆస్తి సగం అనుకుంటూ చెప్పేసి ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి కూడా తినడం అయినా కుదరదు. వాళ్ళు పట్టేసుకుంటారు, పట్టుకుంటే వీళ్ళిద్దరు తినేస్తుంటాడు. ఏంటంటే వాళ్ళిద్దరు అలా ఎందుకున్నారో, వీడి ఇలా ఎందుకున్నారో. అసలు ఆయన ప్రతి డైలాగ్ ఇన్ దట్ ఫిలిం ఇస్ అ మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తుంది నాకు. క్రేజీ అసలు. మేము చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఇప్పుడు పేరెంట్స్ అడిగి నువ్వు ఇది చూడాలి, ఇది చూడు అని మా పేరెంట్స్, మా మమ్మీ, మా డాడీ చెప్పిన సినిమాల్లో ఆహనా పెళ్ళంట ఈజ్ వన్ సచ్ ఫిలిం అనమాట. ఎప్పుడన్నా టీవీలో వస్తుంటే ఈ సినిమా చూడు చాలా బాగుంటది, అది ఇది అంటే మంచి పిచ్చ కోడిని అలాంటి తీసేది అయితే నాకు ఫస్ట్ మా అమ్మ చెప్పింది. చిన్నోడు నాకు ఇంకా ఊహ కూడా అంతంత తెలిసేమో, నేను కూడా నవ్వుకున్నప్పుడు కోడిని అలాంటి తీసి అన్నం తినడం అది ఐకానిక్ బ్రో, నీకు ఉండిపోయింది ఫ్రేమ్. ఇంకోటి డబ్బులు సంపాదించేదానికి ఒకటి ఐడియా ఏదో ఇస్తే కోటా శ్రీనివాసరావు గారు ఎలాగండి చాయ్ పియోజీ అని చెప్పి అర్ధరాత్రి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అమ్ముతుంటాడు. అదే బస్ లోంచి వాళ్ళ బావ దిగుతాడు. ఈయన ఎక్కడో చూసినట్టుంది అంటే ఇలా చేసి మళ్ళీ చాయ్ పియోజీ అని వెళ్ళిపోతాడు. ఈయన లెజెండ్ బ్రో కోట గారు. వాడ పర్ఫార్మర్. నీకేంట్రా, నీకెవరన్నా గుర్తొస్తున్నారు ఇప్పుడు? నాకు ఓజీ కాదు కానీ మన జనరేషన్ లో చెప్తా, నాకు కిక్ లో రవితేజ. కిక్ సినిమా రవితేజ గారు చాలా క్రేజీ క్యారెక్టర్స్ ఉన్నాయి రవితేజ గారు ప్లే చేసి, బట్ కిక్ ఈజ్ అనదర్ లెవెల్. కిక్ సినిమాలో ఆయనది వేరే. నాకు హౌ ఐ సీ సురేందర్ రెడ్డి ఫిల్మ్స్ ఏంటంటే ఆయన ఫస్ట్ హాఫ్ ఒక ఫిల్మ్ ఉంటది, సెకండ్ హాఫ్ ఇంకో ఫిల్మ్ ఉంటది. మనకు ఒక టికెట్ కి 2 సినిమాలు ఇస్తారని నేను అంట. సురేందర్ రెడ్డి గారివి ఇందులో రెండు ఉన్నాయి, 2 క్రేజీయే. ఫస్ట్ హాఫ్ లో ఒక రకమైన క్రేజీనెస్, సెకండ్ హాఫ్ లో ఇంకో రకమైన క్రేజీనెస్. అవును, వేరే లెవెల్ క్యారెక్టర్. అసలు ఎంట్రీ సీన్ బ్రో, పంచ కట్టుకుని పట్టు పంచ అక్కడే అర్థమైపోద్ది నీకు ఎవరు పిలిచారు అంటే నేనే పిలిచాను రా ఆజాము. అదంతా బాగుంది. ఆ సీన్ మొత్తం ఎన్నిసార్లు అయినా పెట్టుకుని చూడు. 10 minutes ఉంటుంది అనుకుంటా, 10-15 minutes బ్రో. హీరో ఎంట్రీ సీన్, పబ్లిక్ ప్లేస్ లో హిల్ బి పిస్సింగ్. ఆ పట్టు పంచ అది అసలు కళ్ళద్దాలు గుర్తుండిపోయే ఒక ఫ్రేమ్ అది. అసలు అన్ని సీన్లు అలాగే ఉంటాయి. కొన్ని ఉంటాయి అదే మన మెకానిక్ గా చేస్తా షోరూమ్ లో, ఆటోమొబైల్ షోరూమ్ లో ఉండి అలా చాలా లాంగ్వేజ్ లో చెప్తా ఉంటారు. వచ్చిన నాకు తెలుగు రాదండి, ఇప్పుడు మాట్లాడింది అదే కదండి. క్రేజీ అసలు క్రేజీ. అలాగే చాలా ఉంటాయి. రవితేజ గారి గురించి చెప్పిన వెంటనే నాకు వెంటనే గుర్తొచ్చినది విక్రమార్కుడు సినిమాలో సగం అత్తిలి అందరినీ సగం అయితే మళ్ళీ ఈయన ఎంట్రీ ఇస్తాడు. ఒక ఇంటి ముందు నుంచి పాస్ అవుతూ లచ్చిందేవి నిన్ను కనకరించిందే తల్లి. అసలు బ్రో రవితేజ గారివి అయితే చాలా కాల్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సైక్ క్యారెక్టర్. ఇడియట్ బ్రో, ఇడియట్ లో ఇప్పుడు అదే నెక్స్ట్ అదే వస్తుంది. సిటీకి ఎంతమంది కమిషనర్లు వస్తుంటారు, సెంటిగడ్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్. క్రేజీ. ఏం క్యారెక్టర్ రాశాడు పూరి గారు. ఇడియట్ లో ఇద్దరు సైక్ క్రియేటర్స్ కలిసిన సీన్ ఒకటి చెప్తా, నాకు ఫేవరెట్ సీన్. నువ్వు ఎల్బి చెప్పకపోతే నేను దూకేస్తాను సగంలో మళ్ళీ వచ్చి నేను లేకపోతే ఏమైపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు. సేమ్ వైబ్ మ్యాడ్ అసలు. అంటే అది ఎంత కన్సీవ్ చేయడం కూడా ఏముంది, దూకే అనేది చాలా ఈజీ కదా. ఇప్పుడు నువ్వు లేకపోతే దూకేస్తా అంటే దూకే అంటది, దూకే అంటే మధ్యలో ఆగుతాడు మనోడు, వెళ్ళాడతాడు. ఆయన ప్రసాద్ ల్యాబ్ లో షూటింగ్ చేశాడు అనుకుంటా. ప్రసాద్ ల్యాబ్స్ అలా పైకి వచ్చి సగం దారిలోనే డౌట్ వచ్చింది నేను లేకపోతే ఎలా బతుకుంటా అండి. అప్పుడు అప్పుడు చక్రి గారు ఎంటర్ అవుతారు. డైలాగ్ చెప్పిన రీ రికార్డింగ్. అబ్బా క్యారెక్టర్ క్రేజీ. అది కూడా ఇంకొకటి కూడా వచ్చి హీరోయిన్ కి ప్రపోజ్ చేసినప్పుడు కూడా చంటిగాడికి నువ్వు నచ్చావు, చంటిగాడికి నువ్వు నచ్చావు. మంచి డైలాగులు ఉంటాయి అసలు. కాన్ఫిడెన్స్ క్రేజీ. అంటే రవితేజ గారు పూరి గారు కాంబినేషన్ లో ఇలాంటివి చాలా ఉంటాయి బ్రో. ఇప్పుడు దీస్ ఆర్ సమ్ ఐకానిక్ థింగ్స్. అంటే ఒకడు ఎలా ఆలోచిస్తాడా,
ఆలోచించిన సినిమా మొత్తం ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు వాడు చాలా సిచ్యువేషన్స్ లో ఉండొచ్చు, ఫస్ట్ చాలా నార్మల్ గా ఫన్ గా ఉండొచ్చు, కానీ తర్వాత సీరియస్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు కూడా వాడు అంతే సంఖ్యగాడిలాగా అంతే తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు క్రేజీగా ఉంటది. కమింగ్ బ్యాక్ టు కిక్, ఇప్పుడు నువ్వు చెప్తుంది ఉంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ ద పర్పస్, మనోడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో లంచం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. జెంటిల్మెన్ సినిమా లైక్ కైండ్ ఆఫ్ అలాంటిది. రాబిన్ హుడ్ స్టిల్ రవితేజ గారు ఫస్ట్ హాఫ్ లో ఉండే ఆ క్యారెక్టరైజేషన్ ఉంటది కదా, అది అవ్వదు. అలీతో ఆల్పెచ్చినో సీన్ రవితేజ గారు హ్యాస్ దట్ మ్యాజిక్ అనుకుంటా. విక్రమార్కుల్లో కూడా చూస్తే అతిల్ సత్యబాబు ఈజ్ మోస్ట్ ఫన్, విక్రమ్ సింగ్ రాథోడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఇద్దరు ఒకళ్ళే చేస్తున్నారు అండ్ ఇద్దరు పక్క పక్క నుంచుంటారు ఇంటర్వెల్ బ్యాంక్ లో. యూ సీ టూ డిఫరెంట్ పీపుల్. యూజువల్లీ సినిమాల్లో ఏం చేస్తారంటే, నేను గమనించినంత మటుకు ఇద్దరు చేస్తున్నప్పుడు స్టైలింగ్ మారుస్తారు బ్రో, లాంగ్ హెయిర్ పెట్టడము, డ్రెస్సింగ్ మార్చడము. ఇక్కడ అతిల్ సత్యబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ సేమ్ ఒకలాగే ఉంటారు. అవును, బట్ మనకి ఇద్దరు కనిపిస్తారు, ఒక్కళ్ళు కనిపించారు. క్రేజీ అది అసలు. అలాగా నువ్వు చెప్పిన ఈ సైక్ అనే విషయంలో కమింగ్ బ్యాక్ టు కిక్ ఒక సీన్ ఉంటది. అందులో ఈ ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత, రే ఏదో ఒక రోజు నేను నీకు అని ఆవిడ పెద్ద ఆవిడ అంటది, నువ్వు అనుభవిస్తావరా, ఏదో ఒక రోజు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావు, నా కాళ్ళు పట్టుకుంటావరా అంటది. అన్న తర్వాత దిస్ గై బికమ్ సో హెల్ప్లెస్. ఆ చిన్న పాపకి ఆపరేషన్ చేయించాలి, అంత 5 లక్షలు 10 లక్షలు కావాలంటే వీడికి ఏం చేయాలి తెలియదు. వాళ్ళ నాన్న అడుగుతాడు, వాళ్ళ నాన్న దగ్గర ఉండవు. ఆవిడ దగ్గరికి రాసి సరిపోవు ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సీన్ భలే ఉంటది. ఆవిడ చాలా పౌరుషంతో, నేను చెప్పాను కదరా నువ్వు నా దగ్గరికి వస్తావని, కాళ్ళు పట్టుకోరా అంటే, షార్ట్ కూడా ఎలా ఉంటదంటే వైడ్కి వెళ్తుంది, వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఇలా దండం పెడతాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. వాడికి అవన్నీ అవసరం లేదు, నాకు మానం మర్యాద ఒక ప్రాణం ముందు బొచ్చు నాది ఎంత, ఐ డోంట్ ఈవెన్ కేర్ అన్న జోన్ లో భయ్య తీసుకుని వెళ్ళిపోతే, వాడు గెలిచాడా నేను గెలిచానా అంటదా. అంతే, వెరీ సింపుల్ గా. అవును, అసలు బాగా కన్సిడర్ చేశారు ఆ సీన్ కూడా. మీరు చెప్తుంటే నాకు మళ్ళీ గుర్తొస్తుంది. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా క్యారెక్టర్ ని ఆ సైకిల్ మెయింటైన్ చేయడం అనేది మ్యాడ్నెస్. అసలు రవితేజ గారి గురించి మాట్లాడుతుంటే ఇన్ ద కాన్వర్సేషన్ నాకు స్ట్రైక్ అయిన ఇంకోటి ఏంటంటే జోహన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్ అంటే మీకు ఇష్టం అండి? అవునండి, మీకు ప్రాణం. ఆయన పుస్తకాలు మీకు బాగా ఇష్టమైన పుస్తకాలు ఏంటంటే, ఒరే నీ బతుక్కి తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీషు నవల్స్. నా కుక్కల్ని అదే నాకు మేకల్ని కోడిల్ని చూస్తే మా అక్కలు చెల్లెల్లాగా ఆవిడ. ఆ తర్వాత సీన్ లో హీరోయిన్ మంచి చికెన్ బిర్యానీ, ఫిష్ గుడ్ ఫర్ హెల్త్ అండి, వాళ్ళ ఫ్రెండ్స్ తినేస్తుంటే అయ్యి బాబాయ్ అన్ని తినేస్తాడు రే కొంచెం ఉంచండి. వెంకీలో మాత్రం అసలు వెంకీలో ఎన్ని సీన్లు ఉంటాయి, ఎన్ని సీన్లు మనం మీమ్ మెటీరియల్ కింద ఉండే సీన్లు అన్ని వెంకీ నుంచే ఉంటాయి. రిలీజ్ కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ బ్రో, అందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం డబ్బింగ్, డబ్బింగ్ మొత్తం. రవితేజ గారికి ఎన్ని పేపర్లు పడినాయో, అసలు బ్రహ్మానందం గారి ఎంట్రీకి అయితే స్క్రీన్ కనబడలా, అసలు మామూలు కాదు. అన్ని నాకు ఆకోకే కావాలి నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇదే కమింగ్ టు రవితేజ గారు కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఆయన బ్రహ్మానందం గారు ఎలా కొడతారు, ఆయన్ని లిటరల్లీ కొడతారు. ఏంటి ఈ రవితేజ గారు ఎన్నిసార్లు కొట్టినా సరే, రవితేజ గారు కొట్టించుకున్నప్పుడు అది ఎంత ఫన్నీగా ఉంటారో. సీరియస్ సీన్ లో ఆయన సీరియస్ గా చూసారంటే, అవునవును, ఆ ఇంటెన్సిటీ 1 సెకండ్ లో ఆయన షిఫ్ట్ అయితే మనం కూడా షిఫ్ట్ కూడా కరెక్ట్ అయిపోతాం. అసలు ఐ హ్యాడ్ అమేజింగ్ ఆపర్చునిటీ రవి తేజ అన్నని ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు హోస్ట్ చేయడానికి. రవి అన్న ఏ సినిమా ప్రమోషన్ కి వచ్చారు, ఆ ఇంటిగ్రేషన్ మాకు ఐపీఎల్ లో జరిగింది. సో నాకు చాలా టైం దొరికింది రవి మాట్లాడడానికి. అసలు బయట కూడా నందు కలుసుకోవడం అన్న అసలు ఏంట అసలు ఆయన నేను హలో వెల్కమ్ వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ ఆన్ షో ది ఎనర్జెటిక్ మాస్ మహారాజా రవి తేజ అని అంటే థ్యాంక్ యూ అన్నారు కదా నందు. నేను కూడా నాకు అసలు నాకు ఆయన ఎనర్జీ అది. ఆ తర్వాత ఒక 1 డే ట్రాన్స్ లో ఉన్నాను బ్రో రవి అన్నని, తర్వాత మన బాలయ్య బాబుని కలిసిన తర్వాత 1 ఎంటైర్ డే వాళ్ళ ట్రాన్స్, వాళ్ళ ఆరా నాకు అది వెళ్ళలే. సో టాకింగ్ అబౌట్ రవితేజ గారు, ఆ సైక్ అనేది ఆయనకి
ఆయన ఇన్బిల్ట్ ఉంది. బట్ ఇన్ అ వెరీ సార్టెడ్ వే, Yeah. వెరీ సార్టెడ్ ఇన్ లైఫ్. Yeah. ఏదో వచ్చి అందరూ అన్న అసలు నువ్వు తోపండే అబ్బాయి ఇప్పుడు అవన్నీ చెప్తే ఎందుకు వద్దు వద్దు ఇవన్నీ వద్దు అబ్బాయి అన్ని నాకు రవితేజ ఇంటర్వ్యూలు చాలా ఇష్టం. అసలు కదా క్యాండిడ్ హరిశంకర్ గారి ఏదో ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడు డైరెక్ట్ చేస్తున్నారంటే చెప్పాను చాలు సార్ వద్దు కట్ చేయి అదిలే చెప్పాను బోర్ అయ్యి ఎవడ బోర్ అయ్యి బోర్ అనేస్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఆయన మీద అనేసుకుంటారు. తర్వాత రీసెంట్ గా కూడా అంటే ఇప్పుడు నాగవంశీ గారిది ఒకటి అయినప్పుడు కూడా రీసెంట్ దాంట్లో నాగవంశీ గారిని అనేస్తారు. కొంచెం కాదు చాలానే చెప్పాడు, చాలా ప్రామిస్లే చేశాడు అనేస్తారు, అన్ని అనేస్తారు. సో ఆయన అన్నప్పుడు కూడా అది ఎలా ఉంటదంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కానీ బికాస్ హీ సేస్ ఇట్ ఇన్ హిస్ స్టైల్ అదే సరదాగా వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ రవి అన్న నేను కలిసిన తర్వాత ఆయన ప్రాక్టికల్గా ఎవడు లేడు, ఎవరైనా లేదు అంటే ఆయన తీసుకోలేడు, ఆయనకు అసలు తట్టుకోలేడు. అవతల ప్రాక్టికల్గా సెన్స్ మాట్లాడట్లేదు, ఏదో చిరాకు చెప్పిస్తున్నాడు అనుకో అన్ని అయ్యని అనేస్తుంటాడు. అందుకే వన్ ఆఫ్ దోస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ అమ్మాయి చెప్పినట్టుంది, డాడీ నాకు తెలిసి బాలయ్యబాబు షో అప్పుడు ఇంకేదో షోలో ఆవిడ తన వాళ్ళ అమ్మాయిది కూడా వీడియో బయటేశారు. లైక్ డాడీ నువ్వు నీకు అర్థమైనంత ఇదిగా అందరికీ అర్థం అవ్వాలనుకోవటం రాంగ్, ఒకవేళ అవ్వకపోతే నీకు కోపం రాకూడదు ఫస్ట్ అంటే అవతల వాడు కూడా ఇప్పుడు ఆయన 4 steps హెడ్ ఉంటాడు, 5 steps హెడ్ ఉంటాడు మనకన్నా. సో ఆయన ఏంటంటే ఆ 5th step లో ఏం జరుగుతుంది చూసేశారు కదా, ఇదంతా అయిన తర్వాత అదే ఆయన అక్కడ ఉంటాడు, వీళ్ళందరూ 1 2 3 అవట్లేదు అబ్బాయి అన్ని వద్దు కట్ చేయి. సో ఆయన క్రేజీగా రీసెంట్ హైలైట్ సిద్ధు జొన్నలగడ్డ అని రవణ చేశారు. అందులో ఇంటర్వ్యూ ఏదో సినిమాకి డాన్ సీన్ అప్పుడు దేనికో అంట బల్బు అప్పుడు సిద్ధు జొన్నలగడ్డ సెట్కి వచ్చాడు. వస్తే రవణకి ఒకటి వచ్చి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అన్నాడు. రెండోసారి మళ్ళీ వచ్చి గుడ్ మార్నింగ్ అంటే ఏం కావాలి రవితేజ వద్దు పాయింట్కి రా రవణ గుర్తులేదు కానీ అనే ఉంటాను నేను అంటారు రవి అన్న ఖచ్చితంగా అంటాడు. నాకు తెలుసు కదా వెనకాల అలవాట్లు పొరపాటున సరదాగా మన దగ్గర ఏంటంటే బాబు అనే అదేదో అది టక్కున వచ్చేస్తుంది. ఇప్పుడు నా స్టాఫ్ అయినా నన్ను అనరు, నా దగ్గరకు వచ్చి సారో అన్న అంటారు, కానీ మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, నేను స్పాట్ లో అనుకో అమ్మ బాబు షార్ట్ లో ఉన్నారంటారు. సో హీస్ రిఫరింగ్ టు బాబు ఆఫ్ అమ్మాస్ బాబు, బట్ బాబు పక్కన రవి నేను రవి అన్నది ఏదో షూట్ లో అట ఎవరో వెనకాల నుంచి వచ్చి బాబు అది అంటున్నాడంటే బాబా ఎవరు బాబు ఎవడికి బాబు పేరులో బాబు ఉంటే ఓకే, లేని బాబుని తీసుకొచ్చి నాకు పెడతారేంట్రా ఎవరు బాబు ఎవడికి బాబు క్రేజీ అమ్మ బాబోయ్ అసలు అది క్రేజీ మనిషి. సో మీ క్యారెక్టర్ ఏంటి ఇది కానిద్దాం లేదు ఫినిష్. ఇప్పుడు నేను ఈ జోన్ లో ఉన్నా ఏంటంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సైక్ క్యారెక్టర్స్ మనం రవణ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి బయటికి రాలేకపోతున్నాం. అసలు క్యారెక్టర్స్ కాదు, ది ఓజీ సైక్ మ్యాన్ ఇన్ తెలుగు సినిమా ఇస్ బాలయ్య బాబు. జై బాలయ్య. అసలు మీరు అంటుండే కదా బాలయ్య బాబు అని, అసలు బాలయ్య బాబు ఈజ్ అనదర్ జోన్. బాలయ్య ఈజ్ జాన్రా అని మేము ఆడుకుంటుంటాం. ఎగ్జాక్ట్లీ పర్సనాలిటీ బ్రో. బిఫోర్ వి టాక్ ఎనీథింగ్ మోర్ అబౌట్ బాలయ్య బాబు ఒకటి చిన్నది చెప్పేస్తాను. నాకు బాలయ్య బాబు బస్వతారకం క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళ ఇది ఉంది కదా, అది నాకు తెలియదు, చాలా మందికి తెలుసు, తెలియకపోతే మేబీ హెల్ప్ అవుతుంది. దాన్ని ఏమంటారు ఫండ్ రైజింగ్ షోస్ చేస్తారు US లో చాలా చోట్ల. వెరిన్ బాలయ్య బాబు వెళ్తాడు, హీల్ ఎంటర్టైన్ ఎవ్రీబడి. అక్కడ టికెట్లు ఆ డబ్బంతా ఎవ్రీథింగ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఆల్ ది క్యాన్సర్ పేషెంట్స్ హియర్. అండ్ ఐ హ్యాడ్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ ఆఫ్ మై లైఫ్. US లో 2 షోలు హోస్ట్ చేయడానికి నన్ను పిలిచారు. ఒకటి సియాటిల్లో, 2 శానోజేలో అనుకుంటా. నేను బాలయ్య బాబుతో ప్రాపర్ గా 2 weeks అమెరికా. జై బాలయ్య అంతే బ్రో. బాలయ్య బాబు అసలు వేరే లెవెల్ బ్రో. ఫస్ట్లీ ద కైండ్ ఆఫ్ సర్వీస్ దట్ హీఈస్ డూయింగ్ అమేజింగ్. అందరికీ తెలుసు బాలయ్య ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో. బాలయ్య ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే బ్రో, మేము స్టేజ్ షో అయిపోయింది.
షో అయిపోయిన తర్వాత ఈ గ్రీన్ రూమ్ బ్యాక్ సైడ్ నుంచి గ్రీన్ రూమ్ నుంచి బయటికి వెళ్ళాలి. సో ఐ వాజ్ ఆల్సో ట్రైంగ్ టు, కొంతమంది బౌన్సర్లు వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం అనే జోన్లో నేను బాలయ్యతో ఉండి అన్న, మళ్ళీ బాలయ్య బాబుని సార్ అనకూడదు, బ్రో అనాలి. అన్న బ్రో అనమాట, మనకేమో రాదు, సార్ అనే వస్తుంటుంది. సరే ముందుకు తీసుకెళ్తున్నా అన్న జాగ్రత్త జరుపుతుంటే ఫ్యాన్స్ బ్రో కిక్కిరిసుకుపోయారు. ఇలాంటి ఒక రూమ్ లో చాలా మంది వచ్చేసారు. వచ్చేస్తే బాలయ్య ఒక్కొక్కడిని ఇలా తోసుకుంటూ వెళ్తున్నారు. ఒక చెయ్యి ఇలా చేయబడింది ఒకడికి, తప్పుగా అని ఇలా చేయబడితే వాడు అది అతను ఆ ఫ్యాన్ ఆశీర్వాదంలో ఫీల్ అవుతున్నాడు. బాబు బాబు జై బాలయ్య అంటున్నాడు. బ్రో ఐ స్వేర్ దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్. బాలయ్య బాబుని యుఎస్ లో నేను బాలయ్య బాబు గారితో ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అన్న ఇలా అన్నారు. ఇది ఆయనకి ఈ సందర్భాలు చాలా చూస్తుంటారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏంటంటే ఆయన టచ్ అయ్యాడు బ్రో, ఈజ్ ద డెమి గాడ్ లాగా ఫ్యాన్స్ కి ఏం అభిమానిస్తారు బ్రో. అంటే దానికి తగ్గట్టు ఆయన పనులు కూడా చేస్తుంటారు. హీస్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఈ క్రేజీ ఫ్యాన్స్ ఇది ఇలా అమ్మా జై బాలయ్య అంటారంటే వాళ్ళకి అదే అనుకుంటూ ఈయన ముందుకు తీసుకెళ్ళింది. అదేంది కార్లో వెళ్తున్నాం, అది చెప్పలేములే. కార్లో వెళ్తుంటే ఏదో ఒక చిన్న కాంట్రవర్షియల్ టాపిక్ అడిగా. అన్నది ఆ మ్యాటర్ ఇది ఏదో మీమ్స్ లో ఒకటి ఫేమస్ అయింది ఉంటుంది, బాలయ్య బాబు ఫోన్ మనమే బాలయ్య బాబు అసలు నిర్మాట. బాలయ్య బాబు ఏమంటారంటే ఆయన ఫోన్ నెంబర్ అందరికి తెలుసు బ్రో, ఫ్యాన్స్ కి ఎవ్రీబడి నోస్ హిస్ నెంబర్. అసలు ఇదేం ఎత్తుతారు ఫోన్ ఎత్తి బిజీగా లేరనుకో వాళ్ళతో సరదా కోసేపు మాట్లాడతాడు. బిజీగా ఉన్నారనుకో పెట్టే బిజీగా ఉన్నా అని పెడతాడు. ఆయన ఏంటో మన ఇంట్లో మన పట్టణాలకో ఎవడికో ఫోన్ చేసినట్టు, అట్లా ఏంటో మన బాబాయ్లకు ఫోన్ చేసినట్టు ఆయన ఫోన్ ఎత్తి మాడేస్తుంటాడు. ఎవడిచ్చాడు ఆ నెంబర్ ఏమండు. అయితే ఆయన ఏదో రెస్ట్ తీసుకుని పడుకుని లేచిన తర్వాత ఆయన ఏమన్నారంటే నాతో, నందు ఇది నా పర్సనల్ నెంబర్, ఫ్యామిలీ వాళ్ళందరూ దీనికే ఫోన్ చేస్తారు. హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళ ఫోన్లన్నా ఇదే, బస్వతారకం క్యాన్సర్ ఫౌండేషన్ పనులకి అదే, ఇండస్ట్రీ ఇదే, ఫ్యాన్స్ ఇదే. ఎవడో ఏంటో నాకు తెలియకుండా ఫోన్ చేస్తే ఆ బాలయ్య బాబు ఎలా ఉన్నారండి అంటే మరి అంతే మరి తప్పే లేదు అనిపించింది. అసలు ఆయన కూడా అంటే మేము ఎప్పుడు మాకు పర్సనల్లీ మేము బాలయ్య జానర్ అని ఎందుకంటాం అంటే ఆయనకంటూ కొన్ని యాంటిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఎప్పుడు ఇది అనుకుంటూ ఉంటాం, బాలయ్య బాబు స్టేజ్ ఎక్కి మైక్ తీసుకున్నారంటే ఆయన ఇది ఫ్లిప్ కొడతారు. ఆయన అన్నిసార్లు ల్యాండ్ అవ్వకపోవచ్చు, హీ డజంట్ కేర్. ఒకసారి పట్టుకోలేదు, సరే నేను ఇంకోసారి వేస్తా. ఆయన దట్ లైవ్ లో కళ్ళద్దాలు ఇసిరే స్టార్ట్ చేస్తానన్నారు. అన్న వద్దు మనకి లైవ్ కదా, మనం ఎగిరేసారు, కింద పడింది కళ్ళద్దాలు, స్టార్ట్ చేసాం అలాగే. అంతే, దట్ ఈస్ బాలయ్య. అంతే, దట్ ఈస్ బాలయ్య. నో వన్ ఎల్స్ కెన్ డూ దట్ బ్రో. అదేంటి బాలయ్య బాబు సచ్ అ కాన్ఫిడెంట్ మ్యాన్ దట్ ఇప్పుడు మొన్న అదేదో 2 వీడియోలు చూశాను. ఒకటి ఆయనకి మీసం ఇది అవుతుంటే, అవును నేను ఒక గెటప్ కోసం అని చెప్పి ఇది పెట్టుకున్నా. ఆయనకి భయం అదేంటి జనాలు అదేం లేదు, ఆ గమ్ము ఆయన ఓపెన్ గా అంటున్నాడు. సి హీస్ అన్ యాక్టర్. ఆయన ఒక్కొక్క రోల్కి ఒక్కొక్కలా కనిపిస్తారు. ఆయన అసలు ఏం అంటే హీస్ సచ్ అ ఫిల్టర్లెస్, ఇన్ఫీరియారిటీ లేదు, ఇన్హిబిషన్స్ భయం లేదు బ్రో. అలా బతకగలగటం చాలా గ్రేట్. ఇట్ కమ్స్ అవుట్. అండ్ ఆయన పూజ పొద్దున్నే లేచి నేను అన్ని డీటెయిల్స్ ఇంకా దొరికిందే మనం అసలు అన్న ఏంటి పరిస్థితి ఏంటి. బాలయ్య బాబు ఎన్నో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేసుకోరట. ఆయన రూమ్ లో ఒక పక్క ఆయన చదువుకునే పుస్తకాలు ఏవో ఉన్నాయి, దాంట్లో దేవుడి పుస్తకాలు కూడా ఉన్నాయి. పొద్దున్నే లేచి ఆయన 3:30కి మళ్ళీ అందరు డిస్టర్బ్ అవుతారు, నా వల్ల ఎందుకు అవ్వకూడదని ఆయన అక్కడ పెట్టుకుని అగరబత్తీలు వెలిగించుకుని ఆయన రూమ్ లో తలస్నానం చేసుకుని కూర్చుని అటు పక్క తిరిగి ఆయన పూజ ఫినిష్ చేసుకుంటాం. ఆ పూజ ఎవ్రీడే నో మ్యాటర్ మేము ఐపీఎల్ చేసిన తర్వాత హీ టుక్ ఎర్లీ మార్నింగ్ 3:30 or 3:40 ఫ్లైట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ అన్ని పద్ధతే బ్రో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, అసలు టూ గుడ్. రీసెంట్ గా అఖండ ఈవెంట్ జరిగింది కదా, అఖండ ఈవెంట్ కి వస్తూ ఎవరో ట్రాక్ చేస్తున్నారు, ట్రాక్ చేసి అన్నారు. ఎంత చిన్న కిడ్ అట్ హార్ట్ బ్రో, కిడ్ అట్ హార్ట్. ఆయన పక్కన కూడా సంయుక్త మేనన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏదో పక్కన బోయపాటి గారితో మాట్లాడితే
అని తర్వాత మళ్ళీ ఆయన కంటిన్యూ అయిపోతారు. ఇది ఊరికే ఆ సెకండ్ పాపం అమ్మాయి తిరిగింది, అమ్మాయి మేనేజ్ అంతవరకే. కార్డియల్ గా కొంచెం ఉంటుంది. దట్ ఈస్ రెస్పెక్ట్ అంతే. అదే బ్రో ప్రాబ్లం ఏంటంటే బాలయ్య బాబు ఇస్ మిస్అండర్స్టూడ్ నా ఉద్దేశంలో. పాపం 1% మిస్అండర్స్టూడ్. కొన్ని అంజలి గారిది బాలయ్య బాబుది ఒక వీడియో, దాన్ని అందరూ అసలు రెస్పెక్ట్ లేదా ఆయన అసలు మామూలుగా బయట ఎలా ఉంటాడు పిల్లలు ఆ బ్యాచ్ అందరితో మనకి తెలుసు కాబట్టి వి అండర్స్టాండ్. చాలా మంది రాంగ్ గా తీసుకున్నారు పాపం. హీఈస్ మిస్అండర్స్టూడ్ లాట్ ఆఫ్ టైమ్స్. ఒకసారి పూరి సార్ చెప్తారు, పూరి సార్ ఒకసారి ఆ టైంలో ఇది అప్పుడు మన సోషల్ మీడియా పైసా వసూలు టైంలో అప్పుడు అంటారనమాట. అప్పుడు బాలయ్య బాబు ఒక ఇద్దరు ఎప్పుడో చేయి చేసుకోవడం అది ఇది ఉంటే, అసలు మీకు తెలుసా బాలయ్య బాబు ఫ్యాన్స్ చేయి చేసుకుంటారు అది ఇది అంటున్నారు అని చెప్పి పూరి సార్ కొంచెం చెప్తారు. ఏమంటే ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ వెళ్తూ ఉంటారు, అసలు చుట్టూ మూగిన వాళ్ళ ఫ్యాన్స్ అది ఇది పక్కన పెట్టండి, జనాలు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా ఫ్యాన్స్తో? చైన్లు లాగేస్తారు, చేతుకున్న ఉంగరాలు లాగేస్తారు, ఎక్కడెక్కడో పట్టేసుకుంటారు, ఏదో చేస్తారు. ఈయన ఫర్ సపోజ్ ఇప్పుడున్న ఈయనకున్న ఆరాకి దానికి తెలిసిన దానికి ఎవడన్నా వెళ్తాడా దగ్గరికి? వెళ్తాడా ఎవడన్నా? బౌన్సర్లు ఉండరా ఆయనకి? సో ఎవడన్నా వెళ్తాడా దగ్గరికి? ఆయన అలా ఉన్నాడని చెప్పి ఫ్యాన్స్ ఏమన్నా ఫీల్ అవుతారా అంటే, ఇందాక మీరు చెప్పినట్టే బాలయ్య బాబు బ్లెస్సింగ్, బాలయ్య బాబు చేయబడిందంటే బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతారు. నేను ఒకటి అంటాను బ్రో, బోయపాటి గారి సినిమాలు మన ముందు 3 హోల్స్ ఉన్నాయి, అందులో ఒక హోల్ నుంచి వస్తేనే నచ్చుతాయి, మిగతా 2 హోల్స్ నుంచి వస్తే సినిమా నచ్చదు. దానికి ఆ లెన్స్ నుంచి చూస్తేనే నచ్చుతాయి. ఇంకా అన్ని లాజిక్స్ పక్కన పెట్టేసి నువ్వు హై అవ్వడానికి వెళ్తున్నావు, అడ్రినలిన్ నీకు కావాలని వెళ్తున్నావు అనుకునే. బాలయ్య బాబు కూడా అంతే. నాకు పిచ్చి ఇష్టం బ్రో. నాకు లెజెండ్ నుంచి పుట్టింది ఆ బాలయ్య బాబు పిచ్చి. నాకు లెజెండ్ లో సెకండ్ హాఫ్ చూసుకున్నప్పుడు సెకండ్ హాఫ్ బాలయ్య ఉన్నారు కదా పెద్ద ఏం గెటప్ కదా అసలు బ్రో. అసలు హీరో ఎంట్రీ అయిపోయింది బ్రో, ఆల్రెడీ బాలయ్య బాబు ఎంట్రీ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో అది వచ్చి ఇలాగా అది బాలయ్య బాబు ప్రాపర్ అది షాల్వా కప్పుకుని అది వేసుకుని వచ్చి భగవంతుడా అని వెంటనే వచ్చాడు. దాని తర్వాత ఇట్ టేక్స్ టైం, కొంచెం బిల్డప్ ఇచ్చి విండ్ షాట్లు పడతాయి, దుమ్ము లెగుస్తుంది, అంతా లెగుస్తుంది, అప్పుడు బీజిఎం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అమ్మో క్లౌడ్స్ ఆరెంజ్ గా మారిపోతాయి, గంటలు మోగేస్తాయి, లయన్స్ వస్తాయి, వేరే లెవెల్. అది బోయపాటి గారు బాలయ్య గారి వాళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్. టాకింగ్ అబౌట్ బోయపాటి గారు, జయజానికి నాయక. సో నాకు చాలా దాన్ని ఏమంటారు సుదీర్ఘ ప్రయాణం అనొచ్చు. అంటే బోయపాటి గారితో ఫుల్ ఆన్ భయ్యా, ఆయన చాలా బాగా ట్రావెల్ ఉంది కదా, త్రూ సినిమా కదా, 110-120 రోజులు ఓవర్ పీరియడ్ ఆఫ్ 6-7 months కలిసి. బోయపాటి గారు యాజ్ ఎ డైరెక్టర్ గా అదొక డిఫరెంట్ మ్యాటర్. ఆయన నమ్ముతాడు బ్రో, కన్విక్షన్ నమ్ముతాడు. జయజానికి నాయకైతే నాకు నాన్న నందు నువ్వు గుర్తు పెట్టుకో, ఇక్కడ దడేల్ మని ఇక్కడ పడితే నీకు అని చెప్పాడు బ్రో. అసలు జయజానికి నాయకాల్లో హంసల్ దేవి ఫైట్ లో నేను శరత్ కుమార్ గారు జీప్ లో ఇలా వాటర్ స్ప్లాష్ 500 frames per second అలా రివీల్ అయితే హీరోని అక్కడ లాక్ చేశారు, హీరోని లాక్ చేశారు, అన్న నాన్న వచ్చారన్నే దూకుదాం క్రేజీ షాట్ నాకు గుర్తుంది. స్లో పరిగెడుతుంటాం తలలు. అసలు బోయపాటి గారు ఇది నరేషన్ చూడు, ఈ నరేషన్ వినాలి బ్రో. ఆయన సినిమా చూస్తే ఎంత కిక్ వస్తుందో ఆయన నరేషన్ కి అంత ఈక్వల్ కిక్ వస్తుంది. అసలు అది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాను. ఆయన ఎవ్రీడే ఇస్ టు వెయిట్ హై ఉన్న సీన్స్ ఎందుకు చెప్తారు కదా నన్ను బ్రో. మళ్ళీ ఆయనకు టెక్నిక్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఇక్కడ కనబడాలంటారు ఆయన. మనకు అసలు రావాలి, అవి సీజీలు కాదు. బెండ్ డౌన్ చేసి బ్రీత్ హోల్డ్ అని చెప్తుంటారు. చెప్పి కెమెరా రోల్ అంటారు, బ్రీత్ హోల్డ్ అంటే రెడీ యాక్షన్ అనేసరికి కళ్ళు ఇలా ఎర్రగా బయటకు వచ్చేసి మనం ఇలా అయిపోయి ఉంటాం. అక్కడ వస్తుంది అమ్మో. నేనైతే ఒకసారి మన బెల్లంకొండ సీన్ ఉన్నాడు కదా, ఆ క్లైమాక్స్ ఫైట్లో ఫోర్ట్ ముందు జరుగుతుంటే సీనుది సాయిది మనోడిది తీస్తున్నారు క్లోజప్. బ్రీత్ హోల్డ్ మళ్ళీ నర్వస్ సిస్టమ్ బయటికి అనేస్తున్నాడు. నేను మనోడు కూడా ఫుల్ డెడికేటెడ్ బెల్లంకొండ అంటున్నాడు కిందకు. నాకేమో ఎక్కడ పట్టమని ఏమన్నా అయిపోద్దాన భయం. ఇలా లేస్తే బ్రో మీరు క్లైమాక్స్ లో చూడండి, ఇక్కడ నుంచి అన్ని ఉంటాయి విజువల్స్. నేను దండం పెట్టా ఆ రోజు. బోయపాటి గారు నాతో అన్నారు, ఆ ఫైట్ అంతా అలిసిపోయాం బాగా.
ఊరికే ఇచ్చేస్తారా కోట్ల రూపాయలు హీరోలకి, యాక్షన్ హీరోలకి? చాలా కష్టం ఉంటుంది. అంటే ఈ బ్రీతోల్డ్ కష్టం అని కాదు, ఆ రోపులు లాగి ఇవన్నీ లాగేసి దెబ్బలు తగిలి. బట్ యా, బాలయ్య బాబుతో బోయపాటి గారు ఇస్ అనదర్ క్రేజీ. సో లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ క్యారెక్టర్స్. యా, ఇప్పుడు నేను అక్కడి నుంచి షిఫ్ట్ కొట్టి రీసెంట్ టైమ్స్ లో ఉన్న ఒక క్రేజీ క్యారెక్టర్ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. అదైతే ఇంకా క్యారెక్టర్ అనేది ఇళ్లల్లో పాప్ కల్చర్ అయిపోయింది. కిడ్స్ అందరూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిపోయింది. దట్ ఈస్ డీజే టిల్లు. సో డీజే టిల్లు, ఆ డీజే టిల్లు ఇప్పుడు మనకి డీజే టిల్లు వచ్చిన టైంకి కూడా అప్పటికి క్రేజీ క్యారెక్టర్స్ మనం చాలా చూసేసాము, చాలా హీరోస్ చేశారు అది ఇది. బట్ వై డీజే టిల్లు ఈజ్ బికాస్ ఆ జోన్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయాల. అదే అది ఎలా తట్టింది సిద్ధుకి అసలు, అది ఎంత కష్టమైన అంటే అది కూడా ఎంత రిలేటబుల్ అంటే, సిద్ధు అని చెప్పినట్టు నేను ఎక్కడైతే పెరిగానో సికింద్రాబాద్ ఏరియాలో అక్కడ అలా ఉంటాడు, వీధికి ఒకడు అలాంటి వాడు ఉంటాడు. హూ బోస్ అబౌట్ హిమ్సెల్ఫ్, హూ థింక్స్ నా లైఫ్లో నేనే హీరో. ఇప్పుడు నాకు అందులో కొన్ని ఉంటాయి, ఆగు కార్పొరేటర్ ఫోన్ చేస్తా అని చెప్పి కార్పొరేటర్ ఫోన్ అయితే ఎవడిపోయా నువ్వు పెట్టే అంటే అయిపోయిందిరా అంటే అది ఓకే. అది ఆ లెవెల్ వరకు ఉంటారు. ఏది మనం ఇప్పుడు విజయవాడ సైడ్ కూడా బిల్డప్ బాబాయ్ వన్ ఆఫ్ ద సైక్ క్యారెక్టర్ అది ఉంటారు. కానీ టిల్లులో చాలా ఉంటాయి బ్రో. ఆ సైక్ మ్యాటర్ తెలియడానికి వన్ పర్టికులర్ సీన్, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఏంటంటే, ఐ థింక్ అది చాలా అండర్ రేటెడ్ అయిపోయింది, చాలా సీన్స్ డామినేట్ చేసే. బట్ ఐ లవ్ దిస్. ఏంటిల్లు లేట్ అయింది అని అడుగుతుంది హీరోయిన్. అడిగిన వెంటనే స్పీడ్గా వస్తున్నా రాంగ్ రూట్లా, మళ్ళీ స్పీడ్ పోలీసు వాడు ఆపిండు, ఫైన్ అడిగిండు. అంటే నేను 500 అడిగిండు, నేను 1000 ఇచ్చిన. ఎందుకో తెలుసా అన్న, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఇదే స్పీడ్. ఆ డైలాగ్ కరెక్ట్ కాయిన్ చేయలేకపోతున్నా. ఆ కాంటెక్స్ట్ లో అంటే టిల్లు ఎంత క్రాక్ గాడో ఒక డైలాగ్ చెప్తాడు, 1000 ఇచ్చిన, గెస్ వై, వెళ్ళేటప్పుడు కూడా అదే స్పీడ్. అంటే అరే ఏం రైటింగ్ ఇది, ఏం యాక్టింగ్ ఇది. చాలా ఉంటాయి సీన్స్, చాలా ప్లేసెస్ ఇంకా దీనికన్నా ఉంటాయి అనుకుంటారు. బట్ ఈ ఒక్క పర్టికులర్ దాంట్లో లైక్ ఓ టిల్లు గాడి క్రాక్ డైలాగ్స్ బ్రో. వెళ్ళేటప్పుడు కూడా ఇదే స్పీడ్ లో వెళ్తానని చెప్పి 500 ఇచ్చి రావడం బ్రో ఎక్స్ట్రా. కొన్ని పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చిన అది కొన్ని ఎలా ఉంటాయంటే, మనోడు కిందకి వెళ్ళినప్పుడు వాచ్మెన్ సైన్ చేయమంటాడు కదా, ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్తాడు, రాసి వెళ్తాడు, ఇలా అనుకుంటే వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు అవన్నీ. అక్కడ డైలాగ్ ఉంటది, శవం ముందు డాన్స్ చేస్తారు కదా, అది కింద వేసి నేను పైకి వచ్చాడు. అది కింద వేసి నేను పైకి. ఒక మొత్తం ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయాను నేను అంటే, ఒక బేబీ ఫేస్ పెట్టి ఇంతేనా రాధికా నా లైఫ్ ఇంకా అంటాడు. ఎలా అంటే ఇప్పుడు ప్యాంపర్డ్ కిడ్స్ ఉంటారు, గాలం చేసిన కిడ్ లాగా. మళ్ళీ టిల్లు ఎమోషన్ కి తగ్గట్టు అట్లుంటది మనతోని అనకుండా. ఆ ఎమోషన్ లో కూడా కింద డాన్స్, శవం ముందు డాన్స్ చేస్తారు, అది కిందేసి వచ్చిన అట్లుంటది ముచ్చట అని ఆ డైలాగ్ కూడా ఒక వేరే ఎమోషన్ లో చచ్చిపోయాను బ్రో నేను. క్రేజీ. ఐ లవ్ మై యాస్ ఆఫ్ ఆ సినిమాకి సార్లు. ఏం యాక్టింగ్, అరే జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు దాన్ని ఇమిటేట్ చేసి అట్లా ఎట్లుంటది మనతో. అది ఇట్స్ బికమ్ హౌస్ హోల్డ్ డైలాగ్. అమ్మలు నాన్న క్రేజీ బ్రో. అందులో చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్. నాకు నా ఫేవరెట్ చెప్తా. అసలు నేను ఫస్ట్ టైం నేను ట్రైన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఫోన్ లో చూసా. నేను అప్పుడు అనుకున్నా, థియేటర్ లో మిస్, కోవిడ్ థియేటర్ లో అలా మిస్ అయ్యారని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా. ట్రైన్ లో నవ్వుకుంటున్నాను నేను, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ట్రైన్ లో చూడమే. అది వేసినంటే రాధికా ప్రిన్స్ దగ్గరికి వెళ్తుంది, కట్టే అంటాడు. అప్పుడు మనోడు ఎంటర్ అవుతాడు, అక్కడ డైలాగ్స్ ఏం ఉండవు, అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఏం చేస్తున్నారా ఇక్కడ, ఏందిరా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం బ్లూ ఫిల్మ్ తీస్తున్నారు ఇక్కడ అంటాడు. ఈ లైట్లు ఏంటి, సెటప్ ఏంటి అంటాడు. టిల్లు అంత కొట్టి టిల్లు స్క్వేర్ కి స్టిల్ బీయింగ్ ఏబుల్ టు డెలివర్ మామూలు విషయం కాదు. ఆడియన్స్ ఎలా వెళ్తారంటే ఇది సార్ వర్కౌట్ అవుతానే వెళ్తారు కదా. 100%. ఆ లాస్ట్ టైం నవ్విచ్చా ఇప్పుడు నవ్వలే అనేసి వస్తారు జడ్జ్ చేద్దామని. టిల్లు స్క్వేర్ లో కూడా కాల్ బ్యాక్, టిల్లు ఒక మామూలు పురుషుడు కాదు, అర్థమవుతుందా, ఒక యుగ పురుషుడు, నేను కారణంతో పుట్టినా అనుకుంటూ ఒక డైలాగ్ చెప్తాడు. అదేంటంటే ఊర్లో ఉన్న పంచాయతీలు అన్ని ఆడవాళ్ళ పంచాయతీలు తెచ్చుకునేది, హరి ఓం తస్సత్ అని ఒక డైలాగ్ చెప్తాడు.
నేనైతే బ్రో అవుట్ బ్రో, చచ్చిపోయాను. బా క్రేజీ క్యారెక్టర్, క్రేజీ సీన్స్. ఐ థింక్ ఫర్ ఎవర్ నిలిచిపోయి, అంటే తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి పుస్తకంలో ఒక పేజ్ అండ్ విచ్ ఇస్ హార్డ్ టు క్రాక్. ఇఫ్ నాట్ హిమ్ మళ్ళీ ఇంకా లేదు, తనే సిద్ధువే చేసుకోవాలి. ఐ థింక్ వేరే సినిమాలు చేసుకుంటూ ఫర్ లైఫ్ టైమ్ సిద్ధు హ్యాస్ అ ఫ్రాంచైజ్ ఫర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ సిచ్యుయేషన్ యుల్ స్టిల్ కీప్ లాఫింగ్. మన హీస్ టెల్లింగ్ సంథింగ్. టిల్లు సూపర్ హీరో అయితే ఎలా అసలు నేను వెయిటింగ్, అదైతే భలే ఉంది అసలు, థాట్ బాగుంది. టిల్లు సూపర్ హీరో సినిమా చేసి దాన్ని గనక స్లోగా ఫ్రాంచైజ్ పెద్దగా తీసుకెళ్తే బిగ్ పాన్ ఇండియా అయిపోతుంది. 100%. క్రేజీ. అంటే ఒక సూపర్ హీరో కామెడీ అయ్యి వాడి ఇబ్బందులు పడి దాని నుంచి అంటే ఇంకా అవుట్ బ్రో. పిల్లల్ని సేవ్ చేస్తూ అయిపోతాం ఇంకంతే. కథని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కదా, క్యారెక్టర్ తో ఎన్ని కథ చెప్పచ్చు. వాడిని ఆ టిల్లుని తీసుకెళ్లి డిఫరెంట్ ప్లేసెస్ లో పెడితే క్రేజీ. సో ఇప్పుడు ఐ వాంట్ టు కమ్ ఇన్ టు సైక్ సిద్ధార్థ. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా సింపుల్గా అడుగుతా, మనకి చాలా మనం యూ హ్యావ్ బీన్ హియర్, యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు స్టోరీస్, ఎవ్రీథింగ్, ఇట్స్ బీన్ సో లాంగ్. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఉంటే మిమ్మల్ని ఈజీగా ఏమి ఎగ్జైట్ చేయదు. అది అరే బోల్డ్ చూసాం రా, ఇలాంటివి వీళ్ళు చేశారు అన్నట్టు ఉంటుంది. బట్ సైక్ సిద్ధార్థలో అసలు ఆడలో ఏం చిప్పు దొబ్బింది దట్ యూ వర్ లైక్ ఇది క్రేజీ ఉంది, అసలు క్రేజీ ఉంది. అసలు మేము టీజర్ కూడా చూసాం, టీజర్ లో కూడా మనోడు ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు కానీ అదంతా ర్యాంట్ మోడ్ లో ఉంటది. కరెక్ట్. సో మనోడు ఏంటి అల్టిమేట్లీ ఎప్పుడు ర్యాంట్ లేస్తానే ఉంటాడు. హౌ ఈజీ ఫ్రస్ట్రేటెడ్ గా. సో యాక్చువల్లీ సైక్ సిద్ధార్థ క్యారెక్టర్ ఎలా డెవలప్ అయిందో కూడా చెప్తా. కథ డెవలప్ అయిపోయింది, కథ అంతా ఉంది. కథ డెవలప్ అయినప్పుడు కథలో ర్యాంట్ వరకు ఉంది, ఆ ఒక్క బిట్ వరకు అలా ఉంటాడని. కానీ షూట్ స్టార్ట్ చేసి దాన్ని మేము యాజ్ వీ కెప్ట్ గోయింగ్ బై ద డే, ఫస్ట్ 2 days లో ఒక సీన్ లో ఒక చిన్న అది దొరికింది మాకేదో, ఆ ర్యాంట్ కి సంబంధించి లీడ్ సీన్ ఏదో షూట్ చేస్తుంటే అది బాగా వర్కౌట్ అయింది. దాన్ని హీరోయిన్ తో ఉన్న ఇంకో సీన్ లో చిన్నగా ఇంప్లిమెంట్ చేసి సేమ్ స్క్రిప్ట్ సేమ్ ఎవ్రీథింగ్ దేర్, బట్ డైలాగ్ చెప్పే విధానం నుంచి ఆ డైలాగ్ ని మోర్ క్యాజువల్ చేసి వీడి సైక్ అది చేస్తూ అక్కడక్కడ బాగా ఎక్కువ డెవలప్ అయినటువంటి ఇంప్రూవ్ బ్రో. సో బేసిక్ గా డైలాగులు యాస్టీస్ ఉన్నది రాసుకోవటం కాకుండా కాంటెక్స్ట్ ఇవ్వటం. వరుణ్ నీకు మ్యాటర్ తెలుసు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు చెయ్యి, గో ఫర్ ఇట్, క్రేజీ వెళ్ళిపో. ఒవ్వనికి అయ్యాక ఇనేదే బాలేదా, మనమే కదా ఎడిటింగ్, మనం ఎడిట్ చేద్దాం అంతే అంతే. క్రేజీ. నువ్వే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, మనమే చెయ్యి బై. ఓకే. అలా 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 చాలా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ గురించి బ్రో చిన్న జోక్ ఉంటుంది బ్రో, అసలు అది 100% నాకు తెలుసు చాలా మందికి ఫ్లోలో అర్థం కూడా కాదు. ఈ ఫోన్ ఏంటి, ఫోన్ ఇలా పగిలిపోయింది అనేది ఉంటుంది హీరోయిన్. అంటే ఫోన్ దే ఏముంది శ్రవ్య, మా అయితే ఇన్స్టాగ్రామ్, మిల్లీగ్రామ్, కిలోగ్రామ్ అనుకుంటూ ఒక ర్యాంట్ వేస్తాడు. అంటే దానికి ఏ ఆపు అని చెప్పి ఇట్లా ఫోన్ ఇలా ఉంటుంది, అబ్బా కొట్టక్ మహీంద్రా అంటాడు. చెప్పడానికి చిరాకు ఉంది, బట్ ఇఫ్ పీపుల్ గెట్ ఇట్, ఇట్లా చాలా నచ్చింది. ఇప్పుడు ఇలా ఇలా కొట్టక్ మహీంద్రా అంటాడు. చాలా సింపుల్ మ్యాటర్. అలా చిన్నవి చాలా చిన్న ఉంటారు బ్రో. మా బ్యాచ్ లో ఇలాంటి జోకులు వేసేవాడు ఒకడు ఉన్నాడు లిటరల్లీ. సో మా దాంట్లో నిజంగానే ఇలా ఉంటారు. ఇప్పుడు ఒకడు వచ్చి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఇవన్నీ పంచ్ లేకపోతే ఇలా ఏవో చిన్న చిన్నవి అలాంటివి ఉంటాయి కదా, అవి అందరికీ నవ్వురావు కానీ వచ్చినోడికి క్రేజీ. సో నీకు రీకాల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మా సినిమాలో ఒక గుండు క్యారెక్టర్ మీద మేము బాగా ట్రిప్ అవుతుంటాం. సో డబ్బింగ్ లో యాడ్ చేసిన జోకు ఏదో ఎక్కడికో వీడు ఒక ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి సిద్ధార్థ్ గడి వెళ్తే ఒక బౌన్సర్ వస్తాడు, అన్నా నమస్తే ఏంద్రా మొత్తం అందరు గుండుగాలనే పెట్టుకుంటావు నువ్వు అంటాడు. దాన్ని నేను ప్రివ్యూస్ లో టెస్ట్ చేస్తే పాసింగ్ డబ్బింగ్ జోక్. ఇప్పుడు వాడికి ఇంకో చాలా అంటే జోక్స్ దట్ ఐ థింక్ నాట్ ఎవ్రీబడి గెట్స్ ఇట్ అనుకున్నా కొన్ని చెప్పేస్తున్నాను. ఐ హోప్ ఇది చూసి అట్లీస్ట్ అరే ఇది చెప్పాడు కానీ అందువల్ల అవుతాను. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటుంది, గుండుగాడు ఉంటాడు, అరే మన్సూర్ బిఫోర్ యూ ప్రొసీడ్ రా, వాడికి ఫుల్ కోంపుందా అని అడుగుతా, వాడేమో బట్టతల అంటే అరే అరే ప్లీజ్ రా వస్తాలే అంటారంటే
వాళ్ళ ఫ్రెండ్ అలా అంటుంటే ఓ సారీ మర్చిపోయాను రా వాడు గ్లేజ్ బాల్ కదా అంటాడు. కొన్ని అంటే వాట్ ఈస్ అబౌట్ సైక్ ఎగ్జైటెడ్ అంటే ఇట్లాంటివన్నీ దిస్ క్యారెక్టర్ హ్యాడ్ ద స్కోప్. హీరోయిన్ తో క్లైమాక్స్ లో కూర్చుని ఏదో పిల్లోడిని ఏదో పంపించేసి అన్ని ఎత్తికిరారా అమీర్పేటు, అంబర్పేటు, బేగంపేటు. ఇట్స్ అ ట్రిబ్యూట్ దట్ వి లవ్ దట్. ఇది కానీ జంధ్యాల గారిది కదా. సో వాడు ఇలా మాట్లాడేస్తుంటాడు. ఏం సావ్యాను నన్ను అంత చీప్గా చూస్తున్నావు, ఎవరు అనుకుంటున్నావు? సిద్ధార్థ సైక్ అన్నాడు కదా, సిద్ధార్థ్ ఆర్టిస్ట్, ఇన్స్టాగ్రామ్ లో చూసినావా 100K ఫాలోవర్స్ షార్ట్లీ వస్తారు, ఫాలో కొట్టినావా లేదా అంటాడు. షార్ట్లీ వస్తారు. వాడు చెప్పి షార్ట్లీ వస్తారు. జోబులో చిల్లర ఏదో ఉంటుంది బ్రో ఇట్లాంటి. అంటే వాడు ఎలాంటి వాడంటే సిద్ధార్థ్ గాడు చాలా ఓపెన్ బ్రో, బోలాగాడు లైక్ టిల్లు. వాడు బోలా ఉన్నట్టు మాట్లాడేయటం, ఓపెన్ గా చెప్పేయటం. సో అది చాలా ఆ క్యారెక్టర్ మీద తెలియని ఒక లవ్ వచ్చేస్తుంది. వాడున్న సిచ్యువేషన్స్ కానీ దానికి కానీ చాలా లవ్ వస్తుంది. ఒకడిని కొట్టే దాంట్లో కూడా వాడు కొడతాడు. కొడుతూ ముందుకు తీసుకెళ్ళి అరే రే రే ఏంట్రా ఇట్లా కొడుతున్నావు అంటే వాడు వచ్చి అడుగుతాడు అడ్రస్ ఎక్కడ అన్న, ఈ అమ్మాయి అడ్రస్ తెలుసా అని అడుగుతాడు. ఒకడు తెలుసా అంటే ఈ అమ్మాయికి వీడికి ఇలా ఉంటుంది. వీడు ఏదో ఒక సిచ్యువేషన్లో వాడిని కొడుతూ, వీడికి కోపం అనమాట వాడంటే, వీడు ఏదో ఫ్రస్ట్రేషన్ వస్తే తెలుసురా అని చెప్పి కొడుతూ అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే స్ట్రైట్ రా కాజాగూడ నుంచి టేక్ యూటర్న్ తీసుకుని టేక్ గో 800 meters అనుకుంటూ గూగుల్ మ్యాప్స్ లాంగ్వేజ్ కొడతాడు, ఆ డైరెక్షన్ చెప్తూ. సో ఇలాంటి కోక్స్ అన్ని సిద్ధార్థ్ క్యారెక్టర్కి ఉండటం హెల్ప్స్ స్టాండ్ దిస్ క్యారెక్టర్ అవుట్ అని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ మీరు ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరికింది అంటారా బ్రో? 100% బ్రో. నేను మా టీజర్ లాంచ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇది ఒక పెద్ద సంస్థకి తీసుకెళ్ళాం కదా. ఓకే. సో బేసిక్గా నేను వరుణ్ ఏంటంటే నేను డైరెక్షన్ చేద్దాం సినిమా అని చెప్పి నేను కథ రాసుకున్నప్పుడు తరుణ్ భాస్కర్ వాళ్ళని ఒక రైటర్ కావాలంటే అప్పుడు వాళ్ళ వినూత్న గీతాలో ఒక రైటర్స్ని టెస్ట్ చేసినప్పుడు వీడి ఇంట్రెస్టింగ్ ఫెల్లో యూ కెన్ ట్రై హిమ్ అవుట్ అని చెప్పి నాకు వీజీ నుంచి పంపించారు వాళ్ళ క్లయింట్ ప్రొడ్యూస్. సో అప్పుడు 8-9 years బ్యాక్ పోస్ట్ పెళ్లి చూపులు. సో అప్పుడు వరుణ్ నా దగ్గర రావటం, మేము ఇద్దరం కలిసి ట్రావెల్ అయ్యాం. నేను డైరెక్షన్ చేయాలి, ఒక బ్యానర్ లో నాకు ఓకే అయింది. బ్రోచేవారు ఎవరో సినిమా తీశారు, ఆ బ్యానర్ లో నాకు సినిమా ఓకే అయింది. నేను డైరెక్టర్ గా హీరోలకు పిచ్ చేద్దాం అనుకున్న టైంలో అదేదో వేరే రకంగా డ్రాప్ అయింది. వెబ్ సిరీస్ డైరెక్షన్ చేయాలి, అదేదో డ్రాప్ అయిపోయింది. అలా ఉన్నాము. తర్వాత వరుణ్ కేమ్ అప్ విత్ దిస్ అండ్ వీ థాట్ విల్ డూ ఇట్ అనుకున్న తర్వాత ఏమైందంటే వరుణ్ ఈ యానిమాటిక్స్ అన్నీ చేసే సినిమా అంతా అలా చూస్తే ఒక పెద్ద బ్యానర్లో సినిమా వాళ్ళకి నచ్చి కూర్చోబెట్టారు. లెట్స్ డూ దిస్, మా బ్యానర్లో చేస్తాం. మనం ఏమనుకుంటాం, మనకు బ్యానర్ వచ్చింది అనుకుంటాం. అక్కడ డెఫినెట్గా టేకింగ్ ఎవ్రీ అదర్ కన్సిడరేషన్, కమర్షియల్స్, ఇంకో హీరోని ఏమన్నా పెట్టుకుందామా ఇలా వచ్చింది. పర్లేదు అనుకున్నా నేను. సరే అట్లీస్ట్ నా ఫ్రెండ్ ఫిల్మ్ మేకర్, హీల్ ట్రై చేద్దాం, నన్ను కాదు అంటే కనుక లెట్స్ గో హెడ్ అనుకున్నాం. కానీ ఏమైందంటే ఈ సినిమా చిన్న కార్డ్బోర్డ్ స్టైల్ బ్రో. నీకు ఈ కథని పాలిష్డ్ గా చెప్తే చూడలేం. ఇప్పుడు ఎలా అయితే మీరు సోది చెప్తా ఈ సెటప్ కి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇక్కడ మీరు మీ దివాన్ మీదకి వచ్చేయండి సబ్స్క్రైబర్స్ ఎలా ఫీల్ అయ్యారో, ఒక కథని ఇలానే చెప్పాలి అని మేము అనుకున్నాం. ఒక చిన్న ర్యాండమ్నెస్ ఉంటుంది, చాలా వెరీ క్యాజువల్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ప్లేసెస్ లో మీకు దొరుకుతూ ఉంటుంది. అది ఒక ఫ్రెష్ వైబ్ని ఇస్తుంది. ఎడిట్ ప్యాటర్న్, గ్రామర్ కూడా చాలా కొంచెం ఒక కొత్త అప్రోచ్ ఉంటుంది. మీరు చూడండి సినిమా అంతా టీజర్ ఉన్నట్టే ఉంటుందా కొంచెం. ఫస్ట్ హాఫ్ టీజర్ ఎడిట్, మీరు టీజర్ ఎడిట్ చూసారు, ఒక చిన్న ఇది ఉంటుంది. సడన్ గా సినిమాలో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక చిన్న మీమ్ వచ్చి వెళ్ళిపోతుంది. సినిమా డైలాగ్ కి మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఒక మీమ్ పడుతుంది. అవన్నీ మనం అంత ఈజీ కన్విన్స్ చేయలేము, భయపడతారు. దెన్ ఐ వాజ్ లైక్ లేదు అని వరుణ్ కూడా లైక్ అరే కమాన్, ఇఫ్ యూ మేక్ అ ఫిల్మ్ వీ హావ్ టు మేక్ ఇట్ ద వే వీ వాంట్, లెట్స్ డూ ఇట్ అవర్ సెల్వ్స్ అని చెప్పి చాలా ప్లాన్ చేసి జాగ్రత్తగా. సో ఈ సినిమా తీసిన రోజు ఫిక్స్ అయ్యాం, ఫస్ట్ మనకి సంపూర్ణంగా మనకి ఎంత నచ్చుతుందో అంత ఒరిజినల్గా వెళ్దాం. లెట్స్ నాట్ బి భయపడద్దు దాట్ లేదు ఇది ఇలా చేయకపోతే ఈ ఆడియన్స్కి నచ్చదు, ఈ జానరా నచ్చదు, వాళ్ళు మిస్ అయిపోతాం, ఇలా వద్దు. మనం ఒకటి అనుకున్నాం, ఇలా గుర్రంకి ఇది కడతారు కదా, అదే డైరెక్షన్లో వెళ్దాం అండ్ లెట్స్ టెస్ట్ అండ్ ట్రై అనుకున్నాం. అంటే ఇంకేదైతే కన్విక్షన్ ఉందో దాంతో నేను దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ బ్రో, యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీవన్. నువ్వు 10 ఒక 2 కోట్ల మంది ఉంటే మన సినిమాకి లైక్ ప్రేక్షకులు 2 కోట్ల మంది, మన సినిమాకు 50 లక్షలు ఉంది ఎంతో అంటే
ఆ పర్టికులర్ 50 లక్షలకి నువ్వు నచ్చటం గట్టిగా ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయి చేసాం. దాని తర్వాత వి ట్రైడ్ అండ్ టెస్టెడ్ ద ఫిల్మ్ ఇన్ అ లాట్ ఆఫ్ లేయర్స్. చాలా మంది ఆడియన్స్ కి ఫోకస్ గ్రూప్ షోస్ వేసాను. క్రేజీ సూపర్. 150 మందికి వేసాం బ్రో. డిఫరెంట్ పీపుల్కి ఏసీ అండ్ వి ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ వన్స్ వీ గాట్ ఎవ్రీథింగ్ బేబీ సాయి రాజేష్ గారికి తీసుకెళ్ళి ఆయనకి షో వేసాను. ఓకే. వితౌట్ డబ్బింగ్, జస్ట్ కెమెరాలో రికార్డ్ అయిన డైలాగ్స్ యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్ వేసాం. లైక్ నందు దిస్ ఈస్ ద ఫిల్మ్ ఫర్ యూ, గో డూ అ గుడ్ జాబ్ విత్ యువర్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నారు. ఓకే భయ్యాజీ అని చెప్పి సాయి రాజేష్ గారి ఇన్పుట్స్ తీసుకుని పోస్ట్ జాగ్రత్తగా చెక్కి జాతిరత్న అనుదీప్ చూసాడు ఒకరోజు, ఎక్కడో కలిసాడు. అది డిఫరెంట్. జాతిరత్న అనుదీప్ భయ్య నాకు ఎప్పటి నుంచో అనుదీప్ ఫస్ట్ ఫిల్మ్ నేను హీరోగా చేయాలి యాక్చువల్గా. పిట్టగోడ కలిసి తిరిగే ప్రొడ్యూసర్ దగ్గర వర్క్ అవ్వలేదు. సో మన ఇద్దరికి ఆ చిన్నరా అనుదీప్ నన్ను ఒక ప్రొడక్షన్ ఆఫీస్ బయట చూసాడు. బయట నేను వరుణ్ కూర్చుని ఏదో డిస్కస్ చేస్తుంటే, రే అనుదీప్ డల్లింగ్ అంటే, మామ్మాయి ఇక్కడేం చేస్తున్నావు మామ, క్రికెట్ ఆడనీకి వచ్చినావా అన్నాడు. సో అనుదీప్స్ ఫస్ట్ రీకాల్ వాస్ తన IPL కి శివకార్తికేయన్ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాడు. సో హిస్ ఫస్ట్ రీకాల్ ఆఫ్ నందు వాస్ దట్ థింగ్. మామ ఏం చేస్తున్నావు మామ, క్రికెట్ ఆడనీకి వచ్చినావా అన్నాడు. ఈడ క్రికెట్ అట్లా కాదు మామ, నువ్వు క్రికెట్ కమెంటరీ చేస్తుంటావు కదా, ఇట్లా వీళ్ళతో ఏమైనా చేస్తావు అన్నాడు. లేదు మామ, నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన, ఇది హైలైట్. లేదు మామ, నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన, చూపించి నీకు వచ్చిన అంటే, ఏం మామ కామెడీయా అన్నాడు. అంటే లేదు నిజంగానే చూపించడానికి వచ్చాను, షో వేయడానికంటే. కాదు మామ, సినిమా కామెడీ సినిమా అని అడుగుతున్నాను. నాకు ఏంటంది బ్రో, ఇప్పుడు ఇంకో సినిమా సినిమా ఈ ప్రొడక్షన్ వాళ్ళకి చూపించడానికి వచ్చాను, ఏం మామ కామెడీయా అన్నాడు. కాదు నిజంగానే చూపించబోతున్నావు, వాళ్ళు చూస్తా అన్నారంటే, అది కాదు మామ నీ సినిమా కామెడీ సినిమానా అంటున్నాడు. ఓ భయ్యా ఇలా అడిగాడా, అవును మామ కామెడీ సినిమా. అట్లా మామ నాకేమమ్మా షో అయితే బేటా ఎవరు డైరెక్టర్ చోటు, ఏం రా నీ పేరేం చోటు, చోటు డైరెక్టర్. ఏం చోటు నీ పేరేంటి, రకరకాల చింటూ చెప్పు చింటూ ఫోన్ మామ ఇట్లా డైరెక్టర్ ఫోన్ చేసి వాడు ఫోన్ చేసేసి చింటూ చెప్పేటా ఏడా వచ్చేసే బేటా అంటే వెళ్ళాం. అనుదీప్కి సినిమా వేసాం. అనుదీప్ సినిమా చూసి అసలు ఎంత మంచి సినిమా చేశారు నందు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అనుదీప్ వాంటెడ్ టు పుష్ ద ఫిల్మ్. నేను ఈ బ్యానర్ లో చెప్తా, తీసుకెళ్ళి అక్కడ చూపించండి షో అది ఇది అని చెప్పాడు. సరే అనుదీప్ థ్యాంక్స్ మామ, నేను చూపిస్తా అన్న. లేదు మామ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అసలు అనుదీప్ చెప్పింది అయితే షాక్ అవుతారు, అది చెప్తే మరీ ఓవర్ అయిపోద్ది. ఆ లవ్ స్టోరీని వేరే లెవెల్లో కంపేర్ చేశాడు. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అనుదీప్ మామ నేను చేస్తా మామ, నీకు ఎందుకు ఈ సినిమా మంచి రిలీజ్ చేపిద్దాం అన్నాడు అని అనుదీప్ వాళ్ళతో మాట్లాడాడు. ఒక బ్యానర్ వాళ్ళు నాకు లండన్కి వెళ్ళారు ఆ ప్రొడ్యూసర్స్. వాళ్ళు హైదరాబాద్కి ఇండియాకి వచ్చి ఫోన్ చేసి అనుదీప్ చెప్పాడంటే మీ సినిమా అని. నేను వాళ్ళ ఫోన్ ఇక్కడ అని మాట్లాడే లోపు నేను సురేష్ బాబు గారు ఎదుర్కొంటా కూర్చున్నాను. సైన్ అయింది ఫోను. సార్ అదే ఇందాక చెప్పాను కదా సార్ వీళ్ళు అంటే, ఏంటమ్మా బాబు కొన్నారని చెప్పి అప్పుడే ఇండస్ట్రీలో పాకి నీకు ఫోన్లో చేస్తూనే అన్నారు. అంతే ఫోన్ అయితే చెప్పారు, లేదండి సురేష్ సార్కి ఇప్పుడే అయింది సైన్. బట్ యా ఇలా సాయి రాజేష్ గారు, అనుదీప్, ధీరజ్ మొగిల్నేని ఆల్సో లవ్ ద ఫిల్మ్. హీ వాంటెడ్ టు పుష్ ఇట్. వీళ్ళు ముందుకి తీసుకెళ్దాం అనే లోపే నా అదృష్టం అంటే ముందే అంటే ఇంకా పోస్ట్పోన్ అవ్వక ముందే నాకు సురేష్ సార్ చూసి హీ లాక్డ్ ద ఫిల్మ్. చూసేసి ఇంకా వేరే వాళ్ళు ఎవరికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. బట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ గైస్ బికాజ్ దే హెల్ప్ మీ ఇన్ ద జర్నీ. అసలు అంటే లైక్ వెన్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ దే ఫాల్ ఇన్ ప్లేస్ కదా. అండ్ ఈ జర్నీలో కూడా ఇప్పుడు క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్, మెయిన్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ కి మీరు చెప్పినట్టే అందరికి ఆ జోక్లు ఎక్కవు, లేకపోతే ఆ క్యారెక్టర్ కొంతమందికి ఇప్పుడు నేను ఒకలా చూస్తా, నాకు ఆ క్యారెక్టర్ నచ్చొచ్చు, ఇంకొకటి నచ్చకపోవచ్చు. ఆడాడు ఏం చెప్పినా నచ్చదు, ఇంకా అంతే, ఇంకా కనెక్ట్ అవ్వదు కదా. సో ఇలాంటి సినిమాలు మేబీ అందుకేనేమో ఇప్పుడు మీ ఎవరికైతే నచ్చిందో గట్టిగా నచ్చుద్ది, బాగా నచ్చుద్ది, వాళ్ళు బాగా పుష్ చేస్తారు, పుష్ చేసింది వాళ్ళు నమ్ముతారు ఫస్ట్, మీరు ఏదైతే నమ్మి చేశారో అది. కానీ మీ మేకింగ్ అప్పుడు మీ టీంకి ఎలా అయితే నచ్చుద్దో
మీరు చెప్పారు కదా ఫోకస్ గ్రూపులు పెట్టి అవునవునవును ఇవి చేస్తారు. యా రకరకాల జనాలు వచ్చి ఉంటారు, డెమోగ్రాఫిక్స్ వేరే వేరే డెమోగ్రాఫిక్స్ వచ్చి ఉంటారు. కరెక్ట్, అలానే టెస్ట్ చేసాం కూడా. యా, సో అలా జరుగుతున్నప్పుడు ఫీడ్బ్యాక్స్ ఎలా ఉండే? రాడికల్ ఫీడ్బ్యాక్స్ ఉండేనా లేకపోతే లేదురా మనం అనుకున్నట్టే? ఆనెస్ట్ గా చాలా జెన్యూన్. నా దగ్గర మెటీరియల్ పేపర్ కూడా ఉంటుంది. ఏం చేశానంటే నేను ఫోకస్ గ్రూప్ షోస్ వేసినప్పుడు ఒక క్వశ్చనర్ తయారు చేసాం. క్వశ్చనర్ తయారు చేసి ఒక 200-300 జిరాక్స్ కాపీలు చేసేసాం. చేసి యూ డోంట్ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు వచ్చారు అనుకోండి, మీ ఇద్దరు సినిమా చూస్తే మీ ఇద్దరికి ఇచ్చేస్తాను, ఆర్ మీరు ఒక 4-5 వస్తారు. మీ 4-5లో ఎవరు నాకు ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చారో నాకు తెలియదు. జస్ట్ సో దట్ యూ కెన్ బి ఓపెన్. లేదనుకో ఫీల్ అవుతాడేమో అన్నది. సో అనానిమస్గా ఇచ్చాం. ఇచ్చి సినిమాలో మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి, అండ్ కొన్ని జానర్ ఆఫ్ సినిమాలు ఇచ్చాం. జాతిరత్నాలు, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఇంకోటి అలా ఒక 4-5 ఫిల్మ్స్ ఇచ్చాం. సంథింగ్ దట్ ఈస్ క్లోజర్ టు మన వైబ్ ఇచ్చి వీటికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10, అండ్ సైక్ సిద్ధార్థకి ఎంత. సో ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌవ్ 80% అక్రాస్. we did this exact same thing in సురేష్ బాబు సార్ దగ్గర కూడా ఇదే ప్రక్రియ ఉంది అనమాట. వేరెన్ ఆయన కూడా కొన్నాక హీల్ పుట్ అప్ షోస్, టేక్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. యా, నేను రాఘవేంద్రరావు గారికి సినిమా చూపించారు. నాట్ ఈవెన్ అన్ ఆడిటోరియం, ఎడిట్ రూమ్ లో. ఎడిట్ రూమ్ మనకి ఎలా ఉంటుందంటే ఎడిట్ రూమ్ డార్క్ గా చీకటిగా సైలెంట్ గా ఉంటుంది, పెద్ద వైబ్ కొట్టదు ఎంత మంచి సినిమా చూసినా. ఇక్కడ ఏమన్నా ఫెయిల్ అయితే వెళ్ళి సురేష్ సార్కి బయటికి వెళ్ళి ఏం చెప్తారు? రాఘవేంద్రరావు గారు సినిమా చూసి హీ ఎంజాయ్డ్ ఇట్. ఫస్ట్ థింగ్ దట్ హీ సెడ్ వాజ్ మ్యూజిక్ ఎంత బాగుందమ్మా నీ సినిమాలో, చాలా బాగా చేశారు నందు. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? స్మరణ్ సాయి సార్. ఓ లవ్లీ మ్యూజిక్ అని చెప్పి బయటకు వచ్చి ఎరగదీశాడు నందు అని చెప్పి సురేష్ సార్కి చెప్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటే సురేష్ సార్ నమ్మి చేసి ఏంటమ్మా హ్యాపీ ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎరగదీస్తే సినిమా ఆడుతుందా? సినిమా ఎరగదీయాలి కదా అంటే సార్ అది ఇప్పుడే కాదమ్మా నీ మీదకి. సురేష్ సార్ ఇస్ లైక్ మన ప్రిన్సిపల్స్ లో సంబడి హూ ఇస్ వెరీ స్ట్రిక్ట్ బట్ యెట్ వెరీ క్లోజ్ అండ్ అల్లరి చేస్తారుగా, హెడ్ మాస్టర్ టైప్స్. బట్ సురేష్ సార్ అంటే సార్ ఏంటంటే స్ట్రక్చర్ చాలా బాగుంది అన్నారు సినిమాది, వెరీ గుడ్ నందు, వీ షుడ్ ట్రై ఇట్ మా, ఏదైనా ఉంటే మనం కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. దాన్ని నిమ్మకాయల ప్రసాద్ గారికి వేసారు, ఆయనకు కూడా చాలా నచ్చింది. అలా సురేష్ సార్ ఆల్సో టెస్టెడ్ విత్ లాట్ ఆఫ్ అదర్స్. వాళ్ళ కజిన్స్ లోనే ఎవరు ఒక ఆయన ఐఐఎం లో ఉంటారు, ఒక యంగ్స్టర్, దట్ గై కేమ్ ఇన్. ఆయన టెస్టింగ్ సైన్ చేశారు ర్యాండమ్ గా. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఏడీస్, ఫిల్మ్ మేకర్స్కి ఒక షో, అండ్ బయట నుంచి ఒక 70 పీపుల్కి ఒక సపరేట్ షో వేసి, సో ఇట్ వాస్ టెస్టెడ్ అక్రాస్ బ్రో. సో అందుకే సో పీపుల్ నాకు కావాల్సిందల్లా జనాలు కదిలొచ్చి వీడికి ఒక్క ఛాన్స్ ఇద్దాం, ఈసారి వీడు ఇంత చెప్తున్నాడు ఒక్క ఛాన్స్ ఇద్దాం అని ఫిక్స్ అయ్యి థియేటర్కి వస్తే చాలు బ్రో. వచ్చిన తర్వాత మాత్రం నేను డెఫినెట్లీ డిసప్పాయింట్ అని అయితే అల్లారు. బానే ఉంది, బాగుంది, అద్దరిపోయింది. అక్కడ వరకు ఈ మూడిట్లో ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉంటుంది నాకు తెలిసి అయితే రెస్పాన్స్. మీకు ఇప్పుడు చెప్పాలి బ్రో, యాక్చువల్లీ సవరే టైంలో ఒకటి గమనించా, నేను కొంచెం మార్కెటింగ్ పిచ్ ఉంటుంది, నేను బీబీఏ మార్కెటింగ్, ఎంబీఏ మార్కెటింగ్. అయితే మనం ఈ పాడ్కాస్ట్ తర్వాత మీ దగ్గర కొన్ని మీకు నేను చెప్పక్కర్లేదు, ఇప్పుడు అదే చెప్పబోతున్నా నేను. సవారీ టైమ్ అప్పుడు ఇంకా సోషల్ మీడియా హైప్ ఉంది, అప్పుడే ఉంది మీమర్స్ తో. దాన్ని అసలు లైక్ క్రేజీ నాకు చాలా గమనించా నేను అప్పుడు. మీది ఐ థింక్ ఫస్ట్ ప్రాంక్స్ టు ఫన్ పటాకా బ్లాస్ట్ అయింది. అవును, అసలు ఐ థింక్ వి వర్ ద ఫస్ట్ మూవీ టీమ్ టు హావ్ డన్ ఇట్. నేను ఒకటి ట్రెండ్ స్టార్ట్ అయింది అక్కడ. నేనే ఫోన్ చేసి ఫన్ పటాకా వాళ్ళకి మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి నేను ముందే ఐ లవ్ దేర్ ఇదన్నమాట కాంటెంట్. సో నేను మనోహర్ బ్రోకి నా సినిమాతో సంబంధం లేకుండా ఎప్పుడో పంపించాను. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ గీతా డెలివరీ టైంలో ఫన్ పటాకాలో ఒక ప్రాంక్ పెట్టి చూపించి నవ్విస్తున్నా. ఎవర్ టోల్డ్ దిస్ టు మనోహర్, ఫన్ పటాకాలో చిన్నపిల్లడితో ఒకటి ఉంటుంది, మామూలు నవ్వు రాదు. సో వెన్ షీ వాజ్ ఆన్ దీని మీద ఉన్నప్పుడు అది పెట్టి నవ్వు జస్ట్ ఈజర్ అవుట్. సో అంత ఫాలోవర్ ని. సో ఐ వాజ్ లైక్ కమాన్, అంత ఇష్టం అని చెప్పి నేను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. టచ్ లో ఉంటా ఉంటే హై బ్రో ఐ లవ్ దిస్ కాంటెంట్ అలా ఉన్నా. లేటర్ ఈ సినిమా అప్పుడు నాకు ఐడియా వచ్చింది సవారీ అప్పుడు, వీ షుడ్ డూ సంథింగ్ అని. ఏం చేద్దాం అనుకున్నారు. నేను క్యాజువల్గా వచ్చిన తర్వాత అప్పటికి మా హీరోయిన్ కరెక్ట్గా కొంచెం ఏం గెట్టింగ్ లేటర్ అయ్యాలి 40 minutes 45 minutes అంటే అప్పుడు ఐడియా వచ్చింది. నేను వెళ్ళి కిరణ్ ఆపుదా అంటే భయ్యా వద్దు, కిరణ్కి చెప్పాను, భయ్యా నువ్వు తోపని చెప్తాను, నువ్వు ఇదని చెప్తాను, నువ్వు అస్సలు తగ్గకు, నేను చూసుకుంటా అంటే భయ్యా బాగోదు. మెయిన్లీ కిరణ్ అయితే ఎంత స్ట్రైట్ ఫేస్ పెడతాడంటే
అసలు తగ్గడు నవ్వు రాదు మనిషికి. ఎంత పక్కన ఇలా భయ్య పెద్ద అన్నా సరే మళ్ళీ ఇలాగే స్ట్రైట్ ఫేస్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు మనిషితో. క్రేజీ. మామూలు అది షూట్ చేసాము. అది జీవన్ ఉన్నాడుగా మన జీవన్ వాళ్ళ రెస్టారెంట్ లో షూట్ చేసాం. అవునా, అక్కడ ఆయన ఉంటారు. జీవన్ వెనకాల వచ్చి ఏమైందిరా ఎందుకు అంటే జీవన్ కూడా నేను చెప్పలే ఇది కొట్లాట అవుతుంది అని. జీవన్ ని కూడా ప్రిపేర్ చేయలేదు బికాస్ ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి సో ఆర్గానిక్. సో ఉట్టి నాకు తెలుసు, కిరణ్ కి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. మనోహర్ కెమెరా పెట్టుకుని ఉన్నాడు, కెమెరాలు ఇక్కడే పెట్టుకున్నాను బికాస్ ఇంటర్వ్యూయర్ అని చెప్పాను. మనోడి గురించి చెప్పాను. ఇంకా కిరణ్ మచ్చ జీవిస్తున్నాడు. ఓకే మనోడు అందుకున్నాడు అనుకున్నా. అది అయ్యే అంటే మామ కొట్టుకుంటే ఎవర్రా అంటే జీవన్ ప్లీజ్ నువ్వు అర్థం ఏం కుర్చీలు అంటున్నాడు. మొత్తం బాధరా. నేను చూస్తే మీరు వీడియో మధ్యలో జీవన్ని తీసుకుని పక్కెళ్ళి ఆడుతుంటారు. వీడియో మొత్తం గుర్తుంది బ్రో. ఆ వీడియో ఐ వాజ్ షాక్డ్ బ్రో. అది ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ప్రమోషన్స్ తిరుగుతున్నాం. నేను వేరే ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళేసరికి ఆ పైన నుంచి కాంటెంట్ క్రియేటర్లు ఉంటారు కదా, అన్న ఇప్పుడే మీది వీడియో చూశాను, మీ ప్రాంక్ అదిరి ఏంటి అది పెట్టి 1,00,000 ఏంటి వెళ్ళిపోతుంది వీడియో దాన్ని వెళ్ళిపోతుంది. అది నాకు చాలా ట్రాక్షన్ తీసుకొచ్చింది సినిమా. అసలు ఇన్ జనరల్ మూవీ మార్కెటింగ్ లో ఒకటి స్టార్ట్ అయింది, ప్రాంక్స్ చేయొచ్చు కదా, కానీ ఆ క్రెడిట్ నాకు రావట్లేదు. నేను ఇస్తున్నా అందుకే కాబట్టి నేను అప్పుడు అసలు సంబంధం లేకుండా స్టార్టింగ్ లోనే వీడు చేసాడరా అని చెప్పి గుర్తిస్తే నేను చేశాను. తర్వాత చాలా మంది చేశారు, బట్ ఇది వేరే లెవెల్లో వర్కౌట్ అయింది, క్రేజీ వర్కౌట్ అయింది. ఇప్పుడు మా సినిమాకి మళ్ళీ ప్రాంక్ చేయాలంటే ఫన్ పటాకాతో హీరోయిన్ కి తెలుగు వచ్చు, ఆ అమ్మాయికి వీళ్ళు తెలుసు, సబ్స్క్రైబరే. స్పీకింగ్ 1 month బ్యాక్ అందరు గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు కష్టమైపోయింది. ఎంత వేరే ఏరియాలకు వెళ్ళినా కూడా వాడు నటించాక నాకు తెలుసు మీరు ఫన్ పటకా కదా అనేస్తున్నారు. అదొకటి అయిపోయింది. అదొకటి దాన్ని క్రాక్ చేసి ఇంకోటి ఏదన్నా ఆపాలా వేడే అది నాకు తెలిసి అది క్రాక్ చెయ్యాలి మళ్ళీ. ఐ వాంట్ టు డూ వన్ అదర్ వీడియో ఫన్ పటాకాతో సెంటిమెంటల్ గా కూడా. ఏం చేయాలో మరి చెయ్యాలి. నేను అనుకుంటున్నా కిరణ్ ని గుర్తుపట్టేస్తున్నారు. అవును, ఐ వాజ్ థింకింగ్ సిద్ధార్థ్ గాడి ఆ పిచ్చిని కిరణ్ మచ్చ అందరి మీద అన్ని తిట్టు ఫోన్ లో మాట్లాడితే కిరణ్ అయితే ఈజీగా గుర్తుపడతారు. అబ్బా ఓన్లీ నార్త్ ఇండియన్స్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి చేయాలి, కానీ వాళ్ళకి తెలుగు రాదు. కానీ వాట్ అన్ అమేజింగ్ ఆనెస్ట్ జెన్యూన్ కంటెంట్ క్రియేటర్స్. సవారీ టైంలో అసలు సినిమా తెలిసిందంటే ఒకటి సాంగ్స్ 2 songs గట్టిగా. నీ కన్నుల్లో సాంగ్ నాకు చాలా ఇప్పటికి ఇష్టం. అండ్ ఉండిపోవా నువ్వు. ఐ రిమెంబర్ రాహుల్ సిప్లిగంజ్ తను పాడిందేమో నీ కన్నులు నాదిలో కదా, బట్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఉండిపోవా విన్నాడు. ఈ పాట రికార్డింగ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, నందు కాకా నేను వాడినా కాకా పాట మస్తుంది కాకా అది అన్నట్టు. థ్యాంక్స్ అంటే, కానీ నా ఫేవరెట్ ఏదో తెలుసా, ఉండిపోవా నువ్వు ఇలా అని పాటినా కాకా అదిరిపోయిందంటే. ఇదేంటి నాకేమో అప్పటివరకు ఈ పాట మీద ఉన్న బాగా ఈ పాట వెళ్తుంది ఇది వెళ్తుంది అనుకున్నా. రిలీజ్ అయిన తర్వాత ఆ పాట 30 years ఇండస్ట్రీ లాగా రవితేజ గారు వస్తారు కదా, ఓరి లేచుడు అన్నట్టు ముందుకు వచ్చి ఆ పాట వెళ్ళిపోతుంది. నాకు గుర్తు యుఎస్ లో ఉన్నారు శ్రీ విష్ణు గారు అప్పుడు. ఆయన అక్కడి నుంచి నాకు వాట్సాప్ కాల్ చేశారు. నాకు అసలు అప్పటివరకు శ్రీ విష్ణు అనే మనిషితో నాకు పరిచయం లేదు లైఫ్ లో. ఆయన నా నెంబర్ ఎక్కడో తీసుకుని, నందు ఈ పాట చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్ అండి అని చెప్తే, ఇంకా ఆయన ఫోన్ చేశారు కదా అని, ఎలాగో ఫోన్ చేశారు కదా మా ట్రైలర్ లాంచ్ కి మీరు వస్తారా అని చెప్పి అడిగి ఆయన అలా వచ్చి అలా సపోర్ట్ స్టార్ట్. యా క్రేజీ మ్యాన్. కరెక్ట్ నాకు తెలిసి కోవిడ్ ముందు బ్రో సవారీ రిలీజ్ అవుతాయి. ఫెబ్లో రిలీజ్ అయింది అనుకుంటా. 2020 ఫెబ్లో రిలీజ్ అయింది. ఇంకా బాగా చేసి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ రికగ్నిషన్ బికాస్ ఆఫ్ సవారీ. అదైతే ఉంది, ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నందు ఇలా కూడా ఉంటాడా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసింది. నాకు ట్రైలర్ చూసి నా ఫ్రెండ్ బ్రో సుమంతన్ ఉంటాడు, బీబీఏ ఫ్రెండ్. ట్రైలర్ లో అంతా వెళ్తుంది, అంతా బాగానే ఉంటుంది. సవారీ ట్రైలర్ గురించి చెప్తున్నా. లాస్ట్ షాట్ ఉంటుంది కదా, లాస్ట్ షాట్ నేను సినిమాకి వెళ్తున్నాను రా అని చెప్పి ఆ షార్ట్ టికెట్లు తెంపింది బ్రో. అవునా? నిజం నేను చెప్తున్నా. ఎవరు చేస్తారు బ్రో? నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇంకోటి బాగా గుర్తు. ఆ టైంలో గీతా మ్యామ్ అది చూస్తారు, గీతా మాధురి మ్యామ్. అది చూసి మీరు మాట్లాడుకుంటుంటే షాక్ అయిపోతారు, ఏంటి బుజ్జి ఇది అంటారు. ట్రైలర్ లాంచ్ అయింది, నేను ముందు చూపించాలా చెప్పాలా కూడా. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయిపోయింది. నేను చెప్పా, నువ్వు చూడకు, నేను వచ్చేంత వరకు కంగారులో పడిపోయి యూట్యూబ్ ఆఫీస్ నొక్కేసేయకు, ఇంటికి వచ్చాక నేను చూపిస్తే ఇద్దరం కలిసి చూద్దాం, ఐ వాంట్ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని చెప్పి పెట్టి చూస్తాను
అది బాగా ఫ్లై అయింది ఆ కాంటెంట్. దానివల్ల ఎందుకు గీత ఇలా అనింది అని వచ్చి ట్రైలర్ చూసాను. ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దీస్ వర్క్స్ హెల్ప్డ్ ట్రాక్షన్ తీసుకొచ్చింది. కానీ బ్రో ఎవాపరేట్ అయిపోతున్నాయి ఐడియాలు, ఏం చేయాలో అన్ని ఇప్పుడు. బికాస్ ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ ఎవ్రీబడీస్ ఇంటూ ఇట్ కాబట్టి ఇప్పుడు ఇంత ఓషన్ ఆఫ్ కాంటెంట్ లో మనం నించోవాలి, సపరేట్ గా కనపడాలంటే నిజం. అయినా ఇప్పటికీ ఏదో నా స్టైల్లో నేను ఇప్పుడు బుచ్చిబాబు గారిది, AR రెహమాన్ గారిది తీసుకుని చేసా. తర్వాత నా క్రూని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంకొక వీడియో చేశాను, కార్ మాయం అయిపోతుంది బడ్జెట్ లో అని. కుదిరినంత చేస్తున్నా, బట్ ఇంకా ఉన్నాయి. టీజర్ లాంచ్ కూడా ఇట్ వాస్ ఫన్. టీజర్ లాంచ్ కూడా ఫన్. నాకు అలాగే తెలిసింది. స్కిట్ చేసాము, ఫన్. అండ్ ఆల్సో నేను చాలా పర్టికులర్ గా చెప్పే డబ్బాలు ఏవైతే ఉన్నాయో, యూజువల్లీ మనం సినిమా పోస్టర్లు అని వెంటనే టీజర్ లాంచ్ అంటే 12x8 ఫ్లెక్సీలు, ఈ ఫ్లెక్సీలు పెడతారు. కాదు, నాకు కార్డ్బోర్డ్లు కావాలి, ఇటు మీద అతికించుకుని ఇలానే కావాలి అని చెప్పి చైర్లు వద్దు, మన వైబ్ ఏంటో అలా ఉందాం అని చెప్పి మీడియా అందరిని రిక్వెస్ట్ చేసి కింద కూర్చుని ఏదో ఒక చిన్న వైబ్ రిఫ్లెక్ట్ అయింది. దానివల్ల ఆ ఇంటర్వ్యూస్ బాగా కనిపించడం స్టార్ట్ అయ్యేసాము. సో ఇంకేదో చెయ్యాలి. బట్ క్రేజీ. బట్ అంటే నేను ఏమంటానంటే సినిమా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నిజం చెప్పాలంటే యాక్టర్స్ పని అక్కడతో అయిపోద్ది, పిఆర్లు వాళ్ళు చూసుకుంటారు, మీరు జస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చేసి వచ్చేయచ్చు, అక్కడ దాకా ఉంటారు. బట్ మీరు ఏంటంటే మీరు ఇప్పుడు మీరు హజిల్ ఉంచండి, ఏం ఆలోచించాలి, ఏది ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలని హజిల్. దట్ ఈస్ రియల్లీ నైస్. కావాలి బ్రో, ఇవాల్టి డేస్ లో 100% కావాలి ఫ్రమ్ వాట్ ఐ రియలైజ్. లేకపోతే అసలు మనం కనబడం, మనం తెలియము. హూ ఇస్ నందు ఫర్ ఆడియన్స్? అరే వీడు ఏదో ప్రయత్నించాడు, బాగుంది, కాంటెంట్ నచ్చాలి కూడా, బట్ మనం పుష్ చేయాలని నాకు అర్థమైంది. ఆ విషయంలో నాకు చాలా మంది హీరోలు చేశారు, బట్ వెరీ రీసెంట్ టైమ్స్ లో మౌలి చేసినటువంటి విధానం, హౌ వి టుక్ ఇట్ టు మార్కెటింగ్ క్యాంపెయిన్స్, ఒక 5 or 6 ప్రాపర్ వీడియోస్, అండ్ దెన్ తన టీజర్ ట్రైలర్ కన్నా ఎక్కువ ఇది వెళ్ళింది. తనకున్న స్ట్రెంగ్స్ బాగా వాడుకున్నాడు, తెలుసు. అదే కొంతమందికి అలా అంత యంగ్ ఏజ్ లో కూడా తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. నేను ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ మన స్ట్రెంగ్త్ ఏంటి, దేని మీద ప్లే చేయాలో తెలియదు. కొంతమందికి అది రాదు, ఏం చేయగలుగుతాం దాని గురించి. బట్ మీ సినిమాల్లో బ్రో సాంగ్స్ చాలా బాగుంటాయి బ్రో. నాకు పాఠశాల అనే సినిమా చాలా ఇష్టం. పాఠశాల గుడ్ ఫిల్మ్, ఫన్. లైక్ నాకు మాకు గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. గద్దర్ అవార్డ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. తెలియదు ఎవరికి ఆ సినిమా. లైక్ మంచి సినిమా. ఐఎమ్ లైక్ అ లాట్ ఆఫ్ ఆల్ దీస్ యావరేజ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇన్ లైఫ్. అన్నీ ఏదో చేద్దాం, అన్నీ చేయగలుగుతారు, కానీ ఏదో వర్కౌట్ అవ్వదు. చాలా మందికి మన 99% ఆఫ్ అవర్ పాపులేషన్ కి 1% లక్కీ ఉంటారు బ్రో. 99% పీపుల్ మనం ఎలా ఉంటాం అంటే మనం చేయగలుగుతాం, ఏదో మనకు తెలుసు, కానీ ఇంకోటి ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇంకోటి ఏదో వర్కౌట్ అవ్వాలి. లేదంటే ఇంతమంది యూత్ అన్ఎంప్లాయిడ్ గా ఇంత చదువుకుని ఎందుకుంటారు? అంతే కదా, ఏదో వర్కౌట్ అవ్వాలి పాపం, అదేంటో తెలియదు. అలా సినిమాల్లో నేను నాకు అనిపిస్తుంది, ఇఫ్ పీపుల్ కెన్ రిలేట్ టు మై జర్నీ అంటే చదువుకుని ఉంటారు, మంచి మార్కులు వచ్చి ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వేరే వాడు వీడికన్నా పెద్ద ఉద్యోగం, బాగా ఎక్కువ డబ్బు సంపాదిస్తుండొచ్చు. అంటే మనం ఏంటి, మనం కూడా పర్లేదు కదా, ఈక్వల్లీ ఎలాగెళ్తాం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. అది మనకు కూడా లేకపోతే అలా. నాకు మీరు అన్నట్టు పాఠశాల మంచి సినిమా, కానీ ఏదో వర్కౌట్ అవ్వాలా. సవారీ మంచి సినిమా, ఏదో ఎందుకు అంటే ఇంక నాకు కూడా అర్థం కాదు. బట్ నేను ఏమంటానంటే ఇప్పుడు త్రూఅవుట్ ద జర్నీ, మీది పెద్ద జర్నీ బ్రో, లైక్ బాగా క్లోజ్ టు 2 decades. సో నేను ఏమంటానంటే క్లోజ్ టు 2 decades ఇప్పుడు మీరు చెప్తుందంతా అంతా గుడ్ విల్ సంపాదించుకోవడం చాలా కష్టం అంటాను నేను. మీకు అది ఉంది, ఆడియన్స్ లో ఉంది. నేను ఇండస్ట్రీ గురించి నాకు తెలియదు. ఆడియన్స్ లో నాకు అదైతే నా మీద వచ్చిన సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆడియన్స్ గుడ్ విల్ ఉంది. నందు సినిమా రిలీజ్ అవుతుంది, నందు అనగానే కొంచెం పాజిటివ్ గానే చూస్తారు. యాజ్ ఆడియన్స్ సైడ్ లో చెప్తున్నాను నేను. ఐఎమ్ గ్లాడ్ టు నో దట్ బ్రో. అవును, నా మీద చిన్న మన కుర్రాడ్రా బిలాంగింగ్నెస్ ఉంది, ఉంది, అది ఆడియన్స్ కు ఉంది. లక్, ఆ విషయంలో లక్కీ నేను. అది టికెట్ల రూపంలో కూడా ఆ లక్ మారిందంటే. మీ హజిల్ కూడా కనిపిస్తుంటది బ్రో. మీరు జబర్దస్త్ యు ఆర్ డూయింగ్, స్పోర్ట్స్ యు ఆర్ డూయింగ్. జబర్దస్త్ కాదు, డి. సారీ పర్లేదు, ఏమో డి అంటే డీలో కూడా మేము జబర్దస్త్ చేస్తాం. డి కామెడీ కాదు, అది యు ఆర్ డూయింగ్. సో ఎక్కడో చోట కనిపిస్తూ you're always with audience, like bro, relevance ఉండాలి. రెండు నేను అమలాపురంలోకి వెళ్తే కూడా నన్ను చిన్నపిల్లలు గుర్తుపట్టారు. మన తరుణ్ భాస్కర్ గారు అంటారు, అదే ఒకటి మీరు యాక్టింగ్ ఎందుకు చేస్తారు, అసలు మీరు డైరెక్షన్ చేసుకోవచ్చు కదా అంటే. జబర్దస్త్ జడ్జ్మెంట్ చేసిన తర్వాత జబర్దస్త్ లో చూసాను అన్న అంటే, అరే 2 నేషనల్ అవార్డు నువ్వు ఓన్లీ జబర్దస్తే గుర్తుపడతావు అన్న అంటాడు. అంతే. అబ్బా, రీచ్ అంతే.
సో ఇవాళ రోజున ఓకే మన అర్బన్ వరకు సైక్ సిద్ధార్థ ట్రైలర్ టీజర్ ఏంటి అనే వరకు చూసి జడ్జ్ చేస్తారేమో. బట్ కొంచెం మనం రూరల్ సైడ్ వెళ్ళినా అటు వెళ్ళినా వాళ్ళు అరే ఈడ్రా డీలో కనిపిస్తారు కదా సినిమారా, వాళ్ళ కనెక్ట్ అది ఒకటే. నాకు ట్రైలర్ నచ్చింది, ఇందులో ఈ షాట్ నచ్చింది, ఆ పాట అంత ఆలోచించాడు. వాళ్ళకి నేను నచ్చాను, అరే ఈడ్రా, అరే ఆడరా మన డీ షో యాంకర్ గా సినిమా బాగుందట్రా ఆడిది. ఏం సినిమా రా అంటే సైక్ సిద్ధార్థ ఇంత మాట్లాడు, అదేరా ఆడు డీ యాంకర్ ఉన్నాడు కదా ఆడి సినిమా వచ్చింది అది బాగుంది అంటున్నారు అంతే. సో అది తెచ్చుకోవడం చాలా కష్టం. అది త్రూ డీ ఇలా టెలివిజన్ త్రూ బాగా అవుతుంది. లక్కీగా నాకు స్టార్ స్పోర్ట్స్ త్రూ క్రికెట్ పెనిట్రేషన్ కూడా చాలా డీప్ గా ఉంది కాబట్టి రీజనల్ గా. అండ్ క్రికెట్ తెలుగు చేస్తున్నారు బ్రో. తెలుగు ఈజ్ మీరు అన్నారు చూడండి, ఆ డెమోగ్రఫీ వాళ్ళు చూస్తారు తెలుగు, బాగా క్రేజీ ఉంటది. మనకి సిటీస్ లో అంటే వెరీ ఇంగ్లీష్ పాలిష్డ్ గా విరాట్ కోహ్లీ ఇంటూ ది క్రీజ్ ఇలా ఉంటుంది. మనది అలా కాదు కదా, మనదంతా మాస్. చాలా సబ్జెక్ట్ కూడా మాట్లాడతాం, బట్ మేము కావాల్సి వచ్చి కొన్ని కాయిన్ చేసి వదులుతూ ఉంటాం. యాక్షన్ దొరుకుతుంది కావాలి. రారాజ్ తిరిగి వచ్చాడు అనేది కోహ్లీ ఎప్పుడు పడినా అది పడాల్సిందే. అసలు అది ఏం కామెంటరీ పీస్, పట్టాభిషేకం చేయండి. వేరే క్రేజీ. ఓకే, నౌ లైక్ ఇదంతా ఉంది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఎ బిట్ అండ్ ఐ వాంట్ సైక్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో ఈ సైక్ క్యారెక్టర్స్ లో ఫర్ మీ పర్సనల్లీ ఇప్పుడు మనం బోయపాటి గారి గురించి అలా మాట్లాడుకున్నాం, లేకపోతే సురేందర్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడుకున్నాం, పూరి సార్ గురించి అలా మాట్లాడుకున్నాం. దెర్ ఈస్ వన్ డైరెక్టర్ హూ ఈస్ సైక్ హిమ్సెల్ఫ్, హూ రైట్ సైక్ క్యారెక్టర్స్, హూ మేక్ సైక్ ఫిలిమ్స్. దట్ మ్యాన్ ఈస్ సుకుమార్ సార్. ఓ మై గాడ్, సుక్కు సార్ హిట్ అనేది నా జీవితంలో చూపించినటువంటి గురువు గారు. 100% లో నేను బ్రో ఆయన బయట అంతే బ్రో. అదే ఒకసారి కలిసాం, నేను అర్థమైపోయింది. yes this is the man, he is the man. బ్రో నాకు చాలా ఇష్టం, నాకు మై ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళికర్ కన్నా ఇష్టం. నేను ఓపెన్ గా చెప్తాను. సో ఇక్కడ మాది కూడా అందుకే ఎలా ఉంటది. ఇప్పుడు బాగా ఫాలో అయ్యే నలుగురున్నారు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు స్టక్ అయిపోయిన అలా ఆయన్ని చూసి. వీడు ఎక్కడ కలిసారు? బయట బ్రో, బయట ఏఎంబీలో కలిసి. అక్కడికి ఆయన వేరే షో గురించి త్రూ సమ్ ఫ్రెండ్ అలా లైక్ హీ బేసికల్ ఏంటంటే మేము ఆయన మీద ఒక వీడియో చేసాం, అందులో క్లిప్ ఆయన చూసారంట. అలా ఆ ఫ్రెండ్ అలా సంహౌ వి మెట్. సో ఆయన సార్ ఎక్కడైతే టీచ్ చేశారో మెనీ ఇయర్స్ లేటర్ వీడు అదే కాలేజ్ లో ఇంటర్ చదివాడు, అదే బిల్డింగ్ లో అదే కాలేజ్ లో, ఆదిత్య కాలేజ్ లో మనోడు ఇంటర్ చదివాడు. ఇప్పుడు మీ 100% లో చూసుకున్న ఆదిత్య కాలేజ్ అనే ఉంటది మీకు, బస్సెస్ లో హాస్టల్స్ లో. నేను అవన్నీ నాకు ఆయన ఎప్పుడు ఇప్పుడు ఉప్పెన ఉంది, ఉప్పెనలో బస్ ఆదిత్య దాంట్లో కానీ ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు మనోడు పోస్టర్లు పడుతూ ఉంటాయి కదా, నెంబర్ 1 బాలు నెంబర్ 1 అది ఇది అని, అవన్నీ ఆదిత్య జూనియర్ కళాశాల ఇది అది అని ఉంటుంది. ఎందుకంటే ఆయన అక్కడే టీచ్ చేశారనమాట. వీడు ఆ రోజు కలిసినప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు బ్రో. నేను స్టక్ అయిపోయి అంటే నేను కొంచెం ఎలా ఉంటది అంటే కొంచెం నాకు కిక్కిన అవుద్ది, ఏదో కాన్వర్సేషన్ పెట్టాలి మరీ అలా చేయకూడదు, ఆక్వర్డ్ చేసేయద్దు అన్నట్టు ఏదో పెడతా ఉంటా. మనోడైతే గాన్ అప్పుడు వీడు సార్ ఆదిత్యలోనే చదివాడు అంటే అప్పుడు ఆయన ఆదిత్య అన్నంటే ఆయన కూడా అవునా ఏ బ్యాచ్ ఊరికి వెళ్ళిపోయారు. అది అప్పుడు నేను చెప్పా 2016 బ్యాచ్. అది చిన్నోడు నువ్వు సో క్యాజువల్ గా వచ్చింది అసలు 100%. మీరు ఫినిష్ చేయండి చెప్తా. దట్స్ వాట్ లైక్ నేను సుకుమార్ సార్ అని అన్న తర్వాత నాకు ఫస్ట్ గుర్తొచ్చే క్యారెక్టర్ కూడా ఆర్యా 2లో ఆర్యా క్యారెక్టర్. అసలు ఆర్యా 2లో ఆర్యా ఒక లెవెల్ అంటే ఆర్యా 2 క్యారెక్టర్ ఇంకా వెళ్ళిపోయి. దట్ ఈస్ సుకుమార్ సార్ బీయింగ్ నేను ఆల్ అవుట్ వెళ్తా. అసలు అప్పుడు ఎగ్జాక్ట్లీ 2006-2007 లో వెన్ యూఆర్ బ్రింగింగ్ అవుట్ ఏ క్యారెక్టర్ అండ్ యూఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ మ్యాడ్ స్టఫ్ విత్ హిమ్. వాడు ఎంత తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటాడంటే అంత తిక్కగా బిహేవ్ చేస్తాడు, అర్థం కాదు నీకు. ఒకానొక టైంలో అసలు వీడికి ఎలా రూట్ చేస్తాం. అప్పటి వరకు మనం హీరోలను ఎలా చూసాం, అయితే పూరి హీరోలు లేకపోతే ప్యూర్ వైట్ క్యారెక్టర్స్. కరెక్ట్. ఈ ఆర్య గాడు కొంచెం కూడా కాదు, గ్రే అడ్జెక్టివ్ అది. క్రేజీ కొన్ని చేస్తా ఉంటాడు ఆర్య. స్టార్టింగ్ సీన్ లో కూడా కొడతాడు, ఆడికే ప్లాస్టర్ వేస్తాడు. అదే ఆ ఫైట్ డిజైన్ చేసిన విధానం
కొట్టి ఆ ఫైట్ ఎంత బాగా డిజైన్ చేశారు బ్రో. అది ఫస్ట్ ఎయిడ్ కిట్ మీద పడుతుంది. ఫస్ట్ మనోడు స్కూటీ మీద వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎందుకుందో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనుకుంటాం. మళ్ళీ బౌల్ చేప చచ్చిపోకూడదు. బాబా బ్రో, ఐ మీన్ సుక్కు సార్తో అసలు నాకు నేను ఎలా ఇన్నాయని తెలుసా, 100% లోకి ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళా కూర్చున్నాను. గీతార్ట్స్ ఆఫీస్లో కూర్చున్న మధ్యాహ్నం నుంచి బిజీగా ఉన్నారు. అప్పటికి చాలా మంది ఆడిషన్స్ చేసి వెళ్తున్నారు. నా టర్న్ రావట్లే. సుక్కు సార్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. హలో సార్ అని లేస్తుంటాగా సార్ మధ్యాహ్నం నుంచి ఉన్నవాడు 5:30 అయింది. నాకు సమ్మహు ఏదో కుదరట్లేదు, అంటే వేరే వాళ్ళు ఉన్నారో లేదంటే నా ఆడిషన్ అవ్వట్లేదు. ఇంకా అలా 5:30 6:30 వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు ఎవరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్ అనుకో, మా అర్జున్ ఉన్నట్టున్నాడు. అంటే అదే మన సినిమాకి ఆడిషన్ కోసం అంతసేపు కూర్చోబెడతారేంటబ్బా, తప్పు కదా అంటే కాదు సార్ అదని చెప్పేలోపు రామా లో అని సుక్కు సార్ లోపలికి వచ్చారు. అప్పుడే మన ఉప్పెన వీళ్ళందరూ సేమ్, అందరూ టీంలో బుచ్చిమాయ అంటారు. సో బుచ్చి గారు, శ్రీనివాస్ చాలా మంది ఉన్నారు. అయితే అది వాళ్ళు ఈ హ్యాండ్ క్యామ్ రెడీ చేస్తున్నారు. అవన్నీ కట్ టైం లేదు అని చేయండి, చూసారు, ప్రాక్టీస్ చేసుకున్నారు, చేసారు, రెడీ యాక్షన్. సుక్కు సార్ ఇలా టేబుల్ మీద కూర్చుని ఇలా పైన ఇలా కూర్చుని బ్రో ప్యాక్ అయిందా బ్రో కెమెరా లేదు ఏం లేదు, మనకి అర్థం కావట్లా. మనకు ఆడిషన్ అంటే వెళ్ళిన వెంటనే డైలాగ్ ఇచ్చింది, అసిస్టెంట్ డైరెక్టర్ యాక్షన్ అంటే ఓరీం లేచుడా అనుకుంటే మనకు అదే యాక్టింగ్. లేదంటే అటజని కాంచే భూమిసురు డాంబర్ అనుకుంటే ఇవి మనం డైలాగులు సడన్ గా ఇచ్చేయండి ఇది అని ఇలా కూర్చున్నాడు బ్రో టేబుల్ మీద సగంలో కూర్చుని. అంటే అర్జెంట్గా వెళ్ళాలి ఆయన ఎక్కడికో. అయితే ఆయన ముందు నేను ప్రాక్టీస్ చేశా. సూపర్ నెంబర్ రాసుకోండి, రేపు పొద్దున వచ్చాయమ్మా 10 o'clock. ఒక 10 నిమిషాల ముందు ఏం అర్థం కాదు. సైక్ సుకుమార్ వాట్ పొద్దున్నుంచి జరిగాయి. ఈ రోల్ కోసం చాలా డిస్కషన్లు జరుగుతాయి. అదే కదా, ఇంకెవరినైనా పెడదాం పెద్దవాళ్ళు, ఇంక రకరకాల అంటే ఆ లీడ్ క్యారెక్టర్ ఇంకోళ్ళని కూడా పెడదామా, ఐ మీన్ సెకండ్ లీడ్ గా అంటే ఎవడో నందుగాడు బచ్చాగాడు మనకు అప్పుడు అసలు ఏం జీరో రికగ్నిషన్ కదా, 100% లో నుంచి రికగ్నిషన్ అంతే. నేను చేశాను. ఆయన ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చారు, డైలాగ్ చెప్తుంటే ఇంకొకసారి ఇదే డైలాగ్ ఇలా భుజన్ ఇలా అంటూ చెప్పు అన్నారు బ్రో. కెన్ యూ బిలీవ్ ఇట్? మీరు సినిమాలో అబ్జర్వ్ చేస్తే అజిత్ గడి కోపం వస్తే ఏం కాదు ఆయన అని ఇలా అంటాడు వాడు. అనిపించారు నాతో, సార్ అది చేయన్న, అది ఇలా చేస్తూ అన్న. సూపర్, రేపు పొద్దున్న 10 o'clock రండి, మా నెంబర్ తీసుకున్నారా అన్నారు. ఓకే నేను అర్జెంట్గా వెళ్తున్నాను, బన్నీ వచ్చాడు అంటే బయటికి వెళ్ళి చూస్తే అల్లు అర్జున్, మనమేమో ఇలా చూస్తున్నాం, అల్లు అర్జున్ వచ్చాడు, సుకుమార్ ఇలా చూస్తున్నాం అంటే హలో మాస్టర్ రండి అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ లోపల తీసుకెళ్ళి నెంబర్ అది తీసుకుని పిలిచి కొలతలు అన్ని తీసుకుని అయిపోతుంది. షేక్ కాలేజ్ లో సీన్ పెట్టారు, నాగ చైతన్య అప్పుడు మనోడు ఎంఐ తమన్నా, అసలు మనకి తమన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, అసలు ఈ సెట్ ఏంటి అంత క్యారవాన్లు మనం ఈ సెట్ లోకి రావడం ఏంటి. దానికి అప్పుడు మళ్ళీ మన ప్రదీప్ మాచిరాజు వీళ్ళందరూ అందులో నవీన్, నేను చమ్కి వీళ్ళందరూ ఉంటారు. ఆ గ్యాంగుల్లోకి మనం ఫస్ట్ టైం వెళ్ళటం, అందరిని పరిచయం చేసుకోవటం. జోష్ రవి కూడా ఉంటాడు అనుకుంటా అందులో, ఒకటి 2 సీన్లు ఎడిట్ అయిపోయి ఆ బ్యాచ్ అసలు వెళ్ళి ఇంక అల్లుకుపోయాం. ఇంకా మనకి ఇంకా వెళ్ళిన తర్వాత సుక్కు సార్ తెలిసిందిగా ప్రేమించేస్తాడు అంతే. పర్ఫార్మెన్స్ నచ్చిందంటే ఇంకా ప్రేమే, ముద్దులే ముద్దులే. సో ఓకే, వి టాక్డ్ అబౌట్ ఒక సుక్కు సార్ గురించి మంచి క్రేజీ క్యారెక్టర్ మాట్లాడుకున్నాం కదా. నేను ఇంకొకటి తీసుకొస్తా, ఇది మా వాడు నేను సోది చెప్తాలో ఈ క్యారెక్టర్ గురించి న్యూమరస్ టైమ్స్ ట్రిప్ అయ్యాం. బట్ ఐ వాంట్ టు ట్రిప్ విత్ యూ. నేను కూడా ఇంకొక లెజెండ్ క్యారెక్టర్. సో మనోడు తీసుకొచ్చే క్యారెక్టర్ ఏంటంటే రవి ఫ్రమ్ 7 బృందావన్ కాలనీ. ఓ వావ్. మనోడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సినిమా బ్రో, అసలు సినిమా. మనోడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అరే మనోడు చేసే యాక్టింగ్ కమల్ హాసన్ కూడా చేయలేడు రా, అలాగా కమల్ హాసన్ కూడా చేయలేడు రా. వాడు ఫస్ట్ టైం హీరోయిన్ ని చూసినప్పుడు ఒక సైడ్ నవ్వి ఇలా అంటాడు రా. బస్ స్టాప్ ఇలా నవ్వుతాడు, ఇలా నవ్వేలా అంటాడు. అడిగి లుంగి ఉండదు అక్కడ. బ్రో అది ఎడిటింగ్ అదిరిపోద్ది బ్రో. ఫస్ట్ ఇలా పెడతారు, వాడు ఓకే ఫ్లర్ట్ చేస్తున్నాడేమో అనుకుంటా, సడన్ గా వైడ్ కట్ వద్దు లుంగి పడిపోయి ఉంటది బ్రో. సైక్ సిద్ధార్థలో ట్రైలర్ లో సినిమాలో ఒక దగ్గర బికాస్ 7G is such a film that we had, నాకు ఇంపాక్ట్ ఉన్న సినిమా, సో we love the film. 7 బృందావన్ కాలనీలోది ఒక సీన్ సినిమా హీరోయిన్ మోటివేషన్ ఇస్తే
హీరోయిన్ చెప్తుంటే ఏంటి నేను అంత సీరియస్గా నీకు అంటే సేమ్ అలాంటి ఒక సిచ్యువేషన్ వీడి లైఫ్లో మారి జరగాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే 7Gలో లాగా వాడు అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే హీరోయిన్ ఏదో చెప్తుంటే వీడు వచ్చేస్తాడు. ఏంటి నేను అంత సీరియస్గా నీకు అక్కడ అంత మోటివేషన్ వచ్చేసావంటే మనదో 7G బృందావన్ కాలనీ సినిమా, ఇప్పుడు అందులో నేను హీరో నువ్వు హీరోయిన్, నువ్వు వచ్చి నాకు మోటివేషన్ ఇస్తే నేను పెద్ద పికాసో అయిపోయి నువ్వు వెళ్ళనిత వెళ్ళు అన్నాక నువ్వు వెళ్ళనిత వెళ్ళు, నా మ్యాటరే వేరు, పంట డబ్బాలు పెయింటింగ్ గింటింగ్ లేయనే వెళ్ళు అని చెప్పి ఐ ఇమిటేట్ రవి ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. Closer to pre-climax. Nice. Crazy. So 7G has a very big impact on me కూడా. And Ravi's character కొన్ని సీన్లు వేరే అసలు బ్రో క్రికెట్ ఆడుతూ ఉండి కూర్చొని రే నువ్వు లాంగ్ ఆఫ్ లో కాదురా అంటే రే నువ్వు ఫీల్డింగ్ సెట్ చేస్తావు ఏంట్రా సుమన్ శెట్టి అంటే రే నీకా అడ్డం రాదు కూర్చోమంటే సైలెంట్ గా కూర్చోవు ఎందుకురా మా బుర్ర తింటావు అంటాడు అని చెప్పి బ్యాట్ పట్టి మళ్ళీ హీరోయిన్ ని వాళ్ళ తమ్ముడిని చూస్తాడు. వాళ్ళైతే బోల్డ్ క్లీన్ బోల్డ్ అంటే వీళ్ళు క్లీన్ బోల్డ్ అని భయపడి పారిపోతారా పారిపోతాడు. వీడు అవుట్ అవుతాయి ఇక్కడ ఫ్రెండ్స్ కి భయం. ఒక క్రేజీ సీన్ ఏంటంటే బ్రో అమ్మాయి ఫస్ట్ టైం ఇంటికి డిన్నర్ కి వస్తుంది. దాని ముందే చాలా ఎస్టాబ్లిష్ ఆమ్లెట్ వాళ్ళు ఇచ్చిన వాటర్ పారబోసేస్తుంది వాళ్ళ మదర్, ఇదంతా ఉంటది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో డిన్నర్ తింటది. ఓకే అది సెటప్. ఇప్పుడు ఒక ఆమ్లెట్ ప్రత్యక్షం అవుద్ది, నిన్ను అడుగుద్ది కాదని చెప్పాలి హీరో గారికి అంటే అప్పుడు తింటాడు. చంద్రమోహన్ గారు చెప్తాడు అప్పుడు తింటాడు బ్రో. వాడి చేతికి బ్రో చూస్తే మనకు తినబుద్ధి అవుద్ది బ్రో. అదే కదా కలుపుకుని తినే చేతికి ఒక పుర్రె ఉన్న రింగ్ ఉంటది, నేను మర్చిపోలేదు అది. దారుణం అయ్యా. నాకు చెప్తున్నాను బ్రో నేను ఇలాగే తింటాను కదా. లేదు నేను ఎన్నో సార్లు అలా తింటూ గుర్తు తెచ్చుకున్న ఓవర్ గా ఉంటదేమో కానీ జెన్యూన్ గా బ్రో నువ్వే సినిమాలో తరుణ్ గారు ఉప్మా తినేసి ఇలా సాంబార్ పోసుకుని, అది నీకు 7Gలో రవి అనే క్యారెక్టర్ ఆ పప్పు ఆమ్లెట్ తినేది, అవి కొన్ని ఏంటంటే మనల్ని టెంప్ట్ చేస్తాయి. కమాండ్ యూ డూ దిస్ మ్యాన్, ఇలా చెయ్యి అని మనకి అలా తినాలనిపిస్తూ ఉంటుంది. క్రేజీ బ్రో మ్యాడ్ క్యారెక్టర్ ఇన్ మెనీ సీన్స్. అంటే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అవి ఇంక మళ్ళీ రీక్రియేట్ చేయలేము, అది అలా వర్కౌట్ అవ్వదు. మళ్ళీ రవి గారిని వచ్చి నువ్వు ఇలా చేయబ్రో అన్న చేయలేదు అంటారు కదా. ఇప్పుడు చొక్క ఒకరికే పడుతుంది, ఇంకోళ్ళకి అసలు ఎవరికి పట్టదు అన్నట్టు రవి బ్రో రవికృష్ణ గారు ఆయన బాబోయ్ మెంటల్ ఎక్కిచ్చేస్తాడు, ఏవేవో చేస్తాడు. ఎంత ఇంకా రోడ్ సైడ్ పోకిరీలు కూడా చేయరు అలాంటివి, అవన్నీ చేస్తా ఉంటాడు. ఒక సీన్ లో పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తే వాళ్ళ అమ్మాయి మీద ధమ్కి ఇస్తాడు చూడు. అయితే ఒకళ్ళకి ధమ్కి ఇస్తాడు, ఇచ్చి వెనక్కి వెళ్తాడు. రే పోకిరి నాయాలా నాకు వయసులో నా కూతురు లేదంటే హీరో ఉండి కూతురు లేకపోతే ఏంటి అంకల్ నీ వైఫ్ ఉందే ఇంగ్లీష్ టీచర్ రోజు కెనటిక్ హోండా మీద స్టైల్ గా రెడీ అనుకుంటూ చెప్తుంటే అసలు ఈ క్యారెక్టర్ ని ఎలా కన్ఫ్యూజ్ చేశారు, ఎలా ఏం రాశాడు క్రేజీ. అసలు మెంటల్ ఉంటుందా సీన్. అమ్మా కూతురు లేకపోతే ఏంటి అంకల్ అని చెప్తుంటే నీ వైఫ్ ఉందే స్టైల్ గా వయసు నీ అమ్మ నాకు మైండ్ ఫక్ బ్రో అసలు ఆ క్యారెక్టర్ బ్రో. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఏం రత్నం కొడుకంట కదా. నాకు తర్వాత తెలిసింది. అవునా? నాకు తెలీదు ఏం రత్నం గారు అబ్బాయి, నాకు తర్వాత తెలీదు. డైరెక్ట్ చేసింది వాళ్ళ అన్నయ్య జ్యోతికృష్ణ డైరెక్టర్ సెల్వరాఘవన్. సో సారీ అది ఇంకో సినిమా చేశారు డైరెక్ట్. సారీ సెల్వరాఘవన్ డైరెక్ట్ లేటర్ ఆన్ he and the heroine got married also. Correct. నా 7G చాలా ఇష్టం. అక్కడ సోనియా అగర్వాల్ క్రష్ ఆఫ్ లైఫ్. అవును అనిత అరే అసలు ఏం క్రష్ మీకు కూడా ఉండిందా బ్రో? అంటే నేను ఇంకా అప్పటికి ఇంకా నువ్వు అడోలసెన్స్ లోకి రాలేదా? క్రష్ మనకి రాకపోయా, నేను వచ్చాను అప్పుడే. అయితే అప్పటి నుంచి ఆ క్రష్ ఉండిపోయింది, విపరీతమైన క్రష్, ఇంకా వేరే లెవెల్ పీక్స్. అడోలసెన్స్ లో ఒక వేరే లెవెల్. సో నేను హాట్స్టార్ లో ఒక సిరీస్ లో మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అని నేను లీడ్ గా చేసాను. అది అందులో సోనియా అగర్వాల్ ఒక రోల్ చేస్తున్నారని చెప్పిన వెంటనే బ్రో ఒక్కసారి నా కళ్ళతో చూడు అసలు నేను అలా
వెయిటింగ్ కూర్గులో షూట్. అచ్చా ఓకే. ఈరోజు సోనియా గారు నందు సీన్ చేస్తా అంటే ఆ రోజు మనకి లేదు, నాకు 11 కాల్ టైం చెప్పారు. సోనియా గారికి ఎన్నింటికి? 7:30 విత్ మేకప్. నేను పొద్దున్నే 7:30. హలో హాయ్ మ్యామ్, ఐఎమ్ ద లీడ్ ఆఫ్ దిస్. అసలు ఏంజల్ బ్రో ఇట్లా అది అబ్బా వేరే లెవెల్ ఫీలింగ్ బ్రో. అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తీసుకుంటే ఆమె పుట్టుకుని ఏమైనా సినిమాలో కనిపిస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం, టెంపర్లో ఉంటారు అంతే టక్కున. వెంటనే మనం అనిత షీజ్ అవర్ అనిత. అనిత వచ్చి దాని పేరేంటి టెర్రస్ మీదకి వెళ్తే ఇల్లు పడుకునే సీన్ ఇవన్నీ మైండ్ లో అలా ఉండిపోయాయి బ్రో. అసలు హీరోయిన్ కి ఇంకొక క్యారెక్టర్ తో ఎంగేజ్మెంట్ అయ్యి అది పైన ఏదో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వెళ్ళి అక్కడ హీరో ఆ సాంగ్ కన్నుల బాసలు తెలియవులే, ఆ సినిమా చూసి నవ్వుకున్నా, ఆ సినిమా చూసి ఏడ్చా, ఆ సినిమాలో క్యారెక్టర్ లా ఫీల్ అయ్యా. ఆ బ్రేకప్ అసలు అప్పటిదాకా మనం కూడా ఒక లెన్స్ తో చూస్తాం క్యారెక్టర్ ని, చిల్లరోడు అనే చూస్తాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే హీరో షిఫ్ట్, వాడు అమ్మాయిని హక్ చేసుకుని ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు. ఎవరు వేరే అతను పెళ్లి చేసుకోవాల్సిన అతను పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు అమ్మాయికి ఆ సీన్ ఉంటుంది బ్రో. బేసికల్లీ అది వాళ్ళ పేరెంట్స్కి తెలిసినా సరే దే విల్ బీ లైక్ బేసికల్లీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. సో దే వాంట్ టు బో కరెక్ట్. అలా ఏదో వాడు అలా చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఏం చెప్పరు. అప్పుడు ఒక సీన్ ఉంటుంది కాన్ఫరెంట్ చేస్తున్నట్టు అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఈడు చెప్తాడు ఫస్ట్ టైం. అప్పుడు దాకా మనం వాడిని అలా చూస్తున్నాం, ఇంకో సైడ్ అమ్మని అమ్మ అనుకుంటాం. అవును. దాని ముందు ఏంటంటే నాకు బేసికల్లీ ఈడంత ఎదవేం కాదని ఎక్కడ తెలుస్తుంది అంటే వాడు ఇలా ఎక్కి హీరోయిన్ బెడ్రూమ్ కిటికీ దగ్గరికి వెళ్తాడు బ్రో. ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటది, నేను ఇలా చూస్తున్నా, అయ్యో అనిత అంటాడు. దొంగే కానీ మంచి దొంగ బ్రో. క్లైమాక్స్ కి రవి అనే క్యారెక్టర్ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ తీసిన విధానం బ్రో, వాడు వెళ్ళి అక్కడి నుంచి ఆ బాడీని తీసుకెళ్ళిపోయాక ఆ చాప దిండు బ్రో, ఇప్పుడు తలుచుకున్న హార్ట్ రెంచింగ్ అనే పదానికి ఓయ్యో ఏడ్చి చచ్చిపోయాను బ్రో నేనైతే. ఆ సాంగ్ తర్వాత బ్రో ఆమె నేను పెళ్లి చేసుకుంటా, నీకు కావాల్సింది ఇదే కదా, నేను వెళ్ళిపోతా అంటది. అక్కడ ఆగి పెట్టి కొట్టి ఇప్పుడు మనల్ని కొట్టినట్టు అది. ఇప్పుడు దాకా చూస్తున్న వాళ్ళని అంతే కదా అనుకుంటాం మనం కూడా. నేను దీనికోసం కాదు, నేను పెళ్లి చేసుకోవాలని నేను ప్రేమించా అంటాడు. అప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోద్ది. దాని తర్వాత వాళ్ళ అమ్మ హెడ్ మీద చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోద్ది. వాళ్ళ అమ్మకి తెలిసి ఏం జరిగిందో. 15 minutes సినిమా లాస్ట్ కి ఒక మనోడు ఆ బెంచ్ లో కూర్చుని రొటీన్ లైఫ్ ని అమ్మో బ్రో అసలు తలుచుకుంటే బాధే. కొన్ని సినిమా ఎక్కడో స్టార్ట్ ఎక్కడో ఎండ్ అవుద్ది. ఆ సినిమా చాలా డీప్లీ అదొక పెద్ద స్కార్లా అదేదో అంటే ఆ డైరెక్టర్ ఎంత బాగా తీసాడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా చేశాడు, ఇవన్నీ యాక్టింగ్ ఎంత బాగా చేశారంటే అది ఏదో మనకి ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు మనకి ఎందుకు బాధ వస్తుంది, మనకు కాదు జరిగింది. ఎందుకు మనం ఇప్పటికీ తలుచుకుంటే హార్ట్ హెవీ అయిపోతుంది. మో డేంజరస్ క్యారెక్టర్. ఓకే సో మూడ్ చాలా హెవీ అమ్మమ్మో హెవీ అయింది. అయితే దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు. సింపుల్గా సినిమా పేరేంటో గుర్తు చేయండి బ్రో నాకు. శ్రీలక్ష్మి గారు నేను కవిని కాదన్న వాడిని రచయిత్రిని కాదన్న వాడిని రాయిచ్చి కొడతా వంటలో ఉండి అరటిపండు లాంబ కొత్త డిష్ చేశాను. ఏంటమ్మా అంటే బంగాళా బాబు అసలు ఆవిడ క్యారెక్టర్లు అలాంటివి కొన్ని అబ్బదెబ్బ జబ్బా అవి కొన్ని క్యారెక్టర్లు ఆవిడవి అలా ఉండిపోయి అది గుర్తొచ్చింది నాకు. అంటే సైక్ క్యారెక్టర్స్ అప్పట్లో రాసిన వాటిలో అదొక క్రేజీ చేస్తూ ఉంటే అవతల నల్లగైపోతారు కదా. ఇంకో సినిమాలో సీన్ ఉంటుంది. అవునవునవును అదేదో సీన్ డైలాగులు గుర్తురాట్లేదు కానీ నాకు. అవును అది ఆ సినిమాలోనేనా రాజేంద్ర ప్రసాద్ గారు డైలాగ్ ఉంటుంది ఆవిడతో ఉన్న కాంబినేషన్. అందరూ బావా బావా అని పిలుస్తున్నారు అంటే యాక్చువల్గా నా పూర్తి పేరు ఏంటంటే అండి బావి నాన్న ఏదో వరప్రసాద్, అందుకే షార్ట్ కట్లో బావా ఉంటుందని బావా అని పెట్టుకున్నాను. అంటే ఇదేదో ఐడియా బాగుందయ్యా, నా పేరు సూర్యలింగం, సూర్యలో లింగం అంటే టాకింగ్ అబౌట్ సైక్ క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ నాకు ఇలా స్ట్రైక్ అవుతుంది. ఇదేదో ఐడియా బాగుందయ్యా, నేను కూడా సూర్యలింగం సూ తీసుకుని మీరు అలా పెట్టుకోవద్దు బాగోదు అంటే ఆయనకు అర్థం కదా. అవునా పెట్టుకోవద్దు. మీరు ఎలాగైతే ఇప్పుడు ఒక ఫీమేల్ క్యారెక్టర్ చెప్పారు, ఈ రీసెంట్ అంటే లైక్ 2010s 2010s వచ్చేసరికి
అలాంటి ఒక ఫీమేల్ క్యారెక్టర్, బుర్రపాడు రాసిన ఫీమేల్ క్యారెక్టర్ అంటే రేసు గుర్రంలో శృతి హాసన్ క్యారెక్టర్. ఏం రాశారు బ్రో అదే కదా అది ఐడియా అసలు ఆ కమర్షియల్ సినిమాలో అది మనందరిలో ఇప్పుడు మనందరం కూడా రియల్ లైఫ్ లో కూడా వాడుతున్నాం కదా. ఇప్పుడు శృతి హాసన్ లాగండి పాపం హ్యాపీ ఫీల్ అవుతుంది, చెప్పలేకపోతున్నాం. లోపల ఫీల్ అవుతుంది. సో చాలా బాగా రాశారు. అందులో కొన్ని యాంటిక్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ గెలిస్తే అంటారు. సో సుధీర్ చిన్న సీన్ ఉంటది అందులో. సుధీర్ డ్రైవర్, వాడు బూతులు మాట్లాడుతుంటాడు కింద, ఆయన తీసే అంటాడు. అసలు భలే ఉంటాయి కొన్ని. వెరీ వెల్ రిటన్, గుడ్ క్యారెక్టర్, వెరీ థాట్ బాగుంటది, వెరీ గుడ్ థాట్. వీళ్ళు కూడా అయ్యో బాబోయ్ నవ్వలేకపోతున్నాం ఆపండి అని చెప్పి ప్రగతి గారు అంటూ ఉంటారు అనమాట మదర్. చాలా ఉంటాయి సీన్లు అలాగా, మంచి వెరీ వెల్. అవును. ఇంకోటి అష్టాచమ్మాలో ఆల్ ద 3 క్యారెక్టర్స్ అంటే 4లో 3 ఎక్స్ట్రీమ్లీ సైక్. మహేష్ అనే పేరుంటే పెళ్లి చేసుకుంటా బికాస్ ఆమె మహేష్ బాబు ఫ్యాన్, అదొక సైక్ క్యారెక్టర్. ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఆవిడది, కలర్స్వాతి, ఆవిడది సైక్ క్యారెక్టర్. నాని అన్న ఏంటంటే బయటికి వచ్చేమో ఇలా, ఇక్కడేమో మహేష్ నా ఫేవరెట్ బ్రో రాంబాబు అని చెప్పబోతూ, ఓ మహేష్ కదా మీ పేరు ఏంటంటే రాంబాబేష్, అదేంటయ్యా రంబాహో అన్నట్టు అలా ఉన్నాడు. అవసరాల శ్రీనివాస్ ఏమో ఆయన ఆ ప్రాసాలు కలుపుకుంటూ 3 సైక్ క్యారెక్టర్ ఫిల్మ్ లో ఇలాంటి ఇంత నింపేసి. అండ్ ఇందులో మళ్ళీ ఒక క్యారెక్టర్ ఉంటుంది తనికెళ్ళ భరణి గారిది, ఎక్కిస్తారు ఆయన బెంట్లా ఉంటది. అసలు చాలా ర్యాండమ్ గా చాలా గుర్తొచ్చేస్తుంది, ఒక దాన్ని పిక్ చేసుకోవడానికి అవ్వట్లేదు. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అందులో నాని అన్నది కూడా. అండ్ మీరు అంటున్నారు చూడండి ఎలా ఒకరిని పిక్ చేసుకోండి అట్లేదు హెడ్ లో బౌన్స్ అవుతుంది. అవ్వక్కర్లేదు, మా సోచ్ చెప్తే అలా మేమిద్దరం కూడా అలా మాడుకుంటుంటాం. అరే ఒక దాని గురించి మాట్లాడండి అనేది కూడా మామూలుగా అర్థమైపోద్ది. సర్లే లేదా ఫ్లోలో ఉన్నారు కానివ్వండి. సో ఒక క్యారెక్టర్ ని డీప్ గా డెవెల్ అయ్యే బదులు చాలా క్యారెక్టర్. నేను ఇప్పుడు ఒకటి చెప్తా, ఇది మన జనరేషన్ లో ఒక లీడ్ సైక్ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి. వావ్ కదా, అది గేమ్ చేంజర్ నిజంగా. అక్కడి నుంచి ఒక సైక్ డైరెక్టర్ పుట్టుకొచ్చాడు. అసలు బయట లైఫ్ లో సైక్ సందీప్ రెడ్డి వంగ అంతే. అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం బ్రో, బట్ అనుపమ చోప్రా గారితో సందీప్ రెడ్డి వంగ గ్రీన్ కలర్ కుర్తా వేసుకుని కూర్చొని నిజంగా అదే ఎక్స్ప్రెషన్ ఉంటది ఆయన. చూస్తూ ఉంటాడు. ఐల్ షో వాట్ వైలెన్స్ ఇస్తాను, వైలెన్స్ బోల్ రే, I'll show what violence is done. వెంటనే కట్ చేస్తే యానిమల్ పోస్ట్ వేసి బీజేపీలు పడతాయి బ్రో. అబ్బా అసలు ఆయన ఇంటర్వ్యూలకి. ఇంకోటి అర్జున్ రెడ్డి ఇది అది మన కబీర్ సింగ్ ప్రెస్ మీట్, ఏ తు పూచా సున్ రా నహీ, బ్రాండ్ ఓవర్ సందీప్ రెడ్డి వంగ ఫర్ యూ గైస్ వెల్కమింగ్ హిమ్ టు ద బాలీవుడ్. వన్ ప్రెస్ మీట్, వన్ డైలాగ్, క్వశ్చన్ పూచా సున్ రా నహీ అని చాలా సీరియస్ గా అని బ్రో ఉచ్చబడుద్ది బ్రో. అమ్మో సందీప్ అన్నకి, నాకు సందీప్ ఐ నెవర్ గాట్ టు మీట్ సందీప్ అన్న. చాలా ఇష్టపడట్లని బ్రో. చాలా డిఫరెంట్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఇప్పుడు మనందరం ఒకటి చూసాం అనుకోండి, ఓకే ఫర్ సపోజ్ పెయింటింగ్ ఏదో చూసాం, నీకు ఒకటి కనిపిస్తుంది నాకు ఒకటి కనిపిస్తుంది, మన ఎవరికి కనిపెట్టని ఒక అద్భుతం ఏదో ఆయనకు అందులో కనిపిస్తుంది. ఆయన ఏదో డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. చూస్తారు బ్రో. ఆయన ఆన్సర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మహేష్ బాబు గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడట ఆయన షూ లేస్ కట్టుకునే విధానం చూస్తే నాకు బాగా అనిపించింది అంటున్నాడు. ఇంకోటి ప్రభాస్ అన్న టర్నింగ్ అంటాడు. చిరంజీవి గారిది ఏది ఇష్టం అంటే ఆ పలానా సినిమాలో ఈ ఒక బ్లూ షర్ట్ వేసుకుని సిగరెట్ కాల్చే, ఎవ్వరు చెప్పనిది ఏదో చెప్తాడు ఆయన. ఇప్పుడు చిరంజీవి గారిది నీకు ఏమిష్టం అంటే నేను చెంటబ్బాయో, కామన్ గా లేదంటే ముఠా మేస్ ఇలా అంటాం. ఆయన అలా కదా, అందులో ఆయన సిగరెట్ కాల్చే విధానం. వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్? ఐ మీన్ how different can you be? That reflects in his music choices. అసలు ఏవేవో పట్టుకొస్తారు ఆయన. అమ్మో ఆయన మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ మెంటల్. నాకు యానిమల్ క్లైమాక్స్ వస్తున్నప్పుడు సాడ్ సాంగ్ పెడుతుంటే ఇద్దరు నరుక్కుంటుంటున్నారు తమ్ముళ్ళు ఇద్దరు. ఏంతో అది బ్రో. అసలు సందీప్ రెడ్డి వంగ is a genre. Exactly. అంతే. And he himself is a genre as a person. అంతే. And it takes lot of guts to be like him. Sincere bro. So basically తన మీద తనకు ఉన్న నమ్మకం, క్రాఫ్ట్ మీద ఉన్న పట్టు, వీటన్నిటి వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఏమో అంతే. మోర్ దెన్ దట్ సిన్సియారిటీ, హిస్ సిన్సియారిటీ టువర్డ్స్ క్రాఫ్ట్ వల్ల ధైర్యం వచ్చేసి ఐ థింక్ అలా ఉంటారేమో. బ్రిలియంట్. అండ్ ఆల్సో లైక్ దట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇట్ టర్న్ ఇన్ టు రెస్పెక్ట్. బట్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఆ మ్యాడ్నెస్ కానీ అదంతా చూసినప్పుడు
ఒక్కొక్కరు ఒక్కొక్కలా జడ్జ్ చేస్తారు. దట్స్ వాట్ వై అర్జున్ రెడ్డి స్పెషల్ అంటే దాని గురించే అంటా నేను. ఇప్పుడు అర్జున్ రెడ్డి మనం అప్పటి వరకు చూసిన క్యారెక్టరిస్టిక్స్ కానీ లేకపోతే సినిమా కానీ చాలా కన్వెన్షనల్గా ఉండదు బ్రో. ఇట్ ఈస్ వెరీ యూనిక్. సెకండ్ హాఫ్ అయితే మొత్తం సస్టైన్ చేస్తానే ఉంటాడు. వీడు ప్యాథోస్ లో అసలు అలా తీయడం భయం అలా తీయడు. బికాస్ ఇండస్ట్రీ నార్మ్స్ స్టాండర్డ్స్ పరంగా నువ్వు అలాంటి షో వేస్తే ఏంటమ్మా ఇంతసేపు ఏడుస్తుంటే why do you want to see someone sob for so long? ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తాడు ఆన్సర్? ఎగ్జాక్ట్లీ. మరి హిస్ కన్విక్షన్ టు డూ దట్ వే హోల్డ్ ద ఫిల్మ్ అలా పెట్టి హీరోయిన్ ఉండదు కదా, కట్స్ తో మ్యాజిక్ చేసేది చేయడు, ఆ ఎమోషన్ తో చేసాడు. అమ్మో. అండ్ టు బిలీవ్ దట్ ఇంతసేపు సినిమా పెట్టినా చూస్తారు అనేది గ్రేట్ కన్విక్షన్. అండ్ ఆల్సో దట్ ఈస్ వేర్ అండ్ నాట్ వన్స్ బ్యాక్ టైమ్ అండ్ అగైన్ 3 సినిమాలతో హిట్. నువ్వు ఇందాక అర్జున్ రెడ్డి గురించి చెప్తున్నప్పుడు యు ఆర్ అట్లీస్ట్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్. నేనేమంటానంటే లెట్స్ గో బ్యాక్ టు దోస్ డేస్ వెన్ అర్జున్ రెడ్డి ఈస్ అబౌట్ టు రిలీజ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మార్కెటింగ్ జరుగుతుంది, ప్రమోషన్స్ అప్పుడు లైక్ విజయ్ దేవరకొండ స్పీచ్, దాని ముందు పోస్టర్ స్కైన్ ఇష్యూ, చిల్ తాత అనే ట్వీట్, ఏంది అది చిల్ తాత ఎంత ఫేమస్ అయింది అప్పుడు. క్రేజీ. మన TV9 ఒక ఇంటర్వ్యూ, నేను విజయ్ దేవరకొండ కూడా ఏమంటారంటే, నేను మంచి సినిమాలు చేస్తాను, మీరు ఆ సినిమాలు అంతా చూసి మీ అందరికి నేను ఫైనల్ గా నాకు నిర్వాణ వచ్చేసి నేను అనుకుంటూ మనోడు చెప్పేస్తుంటాడు. ఇంటర్వ్యూ స్టార్ట్స్ విత్ బ్యాంగ్. ఆమె ఇన్ని సిగరెట్లు, ఇన్ని లైక్ ఇన్ని తీసుకున్నా మొత్తం చెప్పిన తర్వాత చూడకుండా ఇవన్నీ కౌంట్ చేస్తున్నా మొత్తం చెప్పేసిన తర్వాత ఇవే ఉన్నాయా మీ సినిమాలు అంటే మీకు అవే కనిపించినాయి. అదేలే నాకు తెలియదు బ్రో ఆ టైంలో వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఎలా వెళ్ళారు, ఏంటి ధైర్యం. అండ్ బ్రో ఇట్ ఈస్ ప్యూర్లీ సందీప్ రెడ్డి వంగ సార్. సో నాకు ఆ జర్నీ చాలా ఇష్టం బ్రో. సందీప్ రెడ్డి వంగలు అంటే ఎలా పుడతారంటే, ఒకసారి ఆర్జీవి ఎందుకు పుట్టాడు ఎవ్వరు నమ్మలేదంట, ఓన్లీ నాగార్జున నమ్మారంట. శివ జరిగినప్పుడు ఎవ్వరు నమ్మలేదంట. తనిఖీల బారిన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, అసలు ఒక్కడికి కూడా సినిమా నమ్మకం లేదు, పోయి సినిమాకే సరే చేద్దాం అన్నట్టే చేసాం, కల్ట్ అయింది. ఇప్పుడు నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి వంగ అగైన్. వాళ్ళ అన్నే ప్రొడ్యూసర్ బ్రో, వాళ్ళు ఏవో ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఏమో ఉంటే వాళ్ళు యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేసి అన్ని పక్కన పెట్టేసుకుని వాళ్ళు తీసిన సినిమా. సో దే హ్యావ్ ఫ్రీడమ్, నమ్మారు అంతే ఒకడిని. ఆ నమ్మకంతోనే ఇలాంటి బయటకు వస్తాయేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ట్రూ. ఇంకోటి కొన్ని ఫార్ములా వేస్తే వర్కౌట్ అవ్వ అనిపిస్తుంది. మొన్న ఒక ఇంపార్టెంట్ బోర్డ్ మన సినిమాలో కట్లేసే బోర్డు, డిస్రెస్పెక్ట్ఫుల్ ఏం చెప్తే అందరికి అర్థమవుతుంది కానీ ఓకే వాట్ ఎవర్. నేను నాకు నా సినిమా వేసి ఒక ½ an hour పాటు డిస్కషన్ జరుగుతుంటే, బ్రో నమ్మవు, ఐ బీన్ రిపీటింగ్ దిస్ ఆన్ అ లూప్. మాకు సురేష్ ప్రొడక్షన్స్లో కూడా అందరితో అదే చెప్తాను. నేను అక్కడ కూర్చున్నంతసేపు నాకు సందీప్ రెడ్డి వంగ, సందీప్ అన్న ఇలా వర్చువల్ ఇమేజ్ లాగా కనిపిస్తూనే ఉన్నాడు బ్రో. ఆయనే కనిపిస్తున్నాడు, ఆయన స్పీచ్, ఆయన మాట్లాడింది, ఆయన అంటే కొన్ని ఎందుకు ఆయన అప్పుడు అంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో అంటిల్ అన్లెస్ ఐ వాజ్ ఇన్ దట్ సిచ్యువేషన్ తెలియలేదు. కొన్ని చాలా రాడికల్ గా ఏవో ఉంటాయి బ్రో, ఎక్స్పెక్ట్ కూడా చేయం. మీకు ఇది కనబడిందా ఏంటి అసలు. ఒకటైతే ఒక అమ్మాయిని ఆర్ వాట్ ఎవర్, ఒక అమ్మాయినో అబ్బాయినో ఏదన్నా, ఇప్పుడు 2 పదాలు బ్రో, లేకి బిచ్. రెండిట్లో బిచ్ని మనం విభజించి బాగా చేస్తే అది ఇంకా పచ్చి బూతు కింద. అది యాక్సెప్టెడ్ బ్రో. పో లేగ్గా చేయకు ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. నాకు అర్థం కాల. అయితే 2 నాట్ యాక్సెప్టెడ్, లేదా 2 ఇఫ్ యూఆర్ అలౌవింగ్ దిస్ దట్ షుడ్ బి అలౌడ్ కదా. నాకు అప్పుడు సందీప్ గారిది ఆ స్పీచ్ గుర్తొస్తూ ఉండింది. ఓహో ఓకే ఇదంతా ఈ ఎమోషన్. ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా, బట్ దానికి చాలా డీప్ కొన్ని చాలా ఉన్నాయి. అందుకే అన్న తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా, శ్రీ విష్ణు అన్న. అబ్బా బెస్ట్. శ్రీ విష్ణు భయ్య చేసింది ది బెస్ట్ థింగ్ కదా. ఫ్లోలో అదొక సైడ్ క్యారెక్టర్, తెలియదు సమాజ వర్గమనాలు. అబ్బాబాబాబా స్వాగ్ లో కూడా అసలు అదేంట్రా గిరక ఎంబీ దొరక అనేది ఒకటి ఉంటుంది, ఒకటి ఏవో అనేస్తూ ఉంటాడు అన్న. అందులో ఒకటి కాదు 2 కాదు, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. గట్లా ఉంది అంటే భయ్యా వాట్ అసలు చాలా ఉంటాయి. రావచ్చుగా అంటాడు, రావచ్చుగా. ఐ లవ్ ఇట్ మ్యాన్. గూలో పెట్టుకో సైలెంట్ భయ్యా కొత్త సరుకు వచ్చింది రాఖీ
వాళ్ళకి అర్థం కాదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది. ఎవరికన్నా చూసే వాళ్ళకి ఫస్ట్ టైం అర్థం కాదు, తర్వాత సోషల్ మీడియాలో చూసి అన్నా అది ఇది అంటే ఓ పట్టారా. ఇలాంటివి బోలెడు ఉన్నాయి. సింగిల్ లో కూడా బ్రో, సింగిల్ లో అయితే బొచ్చుడు వెచ్చల విడిగా వేసా ఏరుకో అన్నట్టుంటాయి సింగిల్ లో. ఇవానా నిబ్బి అని పిలుస్తాడు. క్రేజీ అసలు. అండ్ ఓకే, అంటే మేమేవో అనుకున్నాము, టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ అంటే మేము అనుకున్నవి మాట్లాడుకున్నాం కానీ ఇంకా చాలా ఎటో కూడా వెళ్ళొచ్చు. బట్ టు కమ్ బ్యాక్ టు దిస్ క్యారెక్టర్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు, ఇందాక సందీప్ వంగ గారి గురించి, అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, బికాజ్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చుకుని ఒక సినిమా తీయగలిగారు అని ఎలా అయితే ఉందో, కరెంట్లీ సైక్ సిద్ధార్థ్ సినారియో కూడా అదే. అంటే దిస్ ఇస్ మూవీ ఇంటిగ్రేషన్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఎందుకు పట్టుకొచ్చానంటే, సో బికాజ్ ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్, లైక్ యూ ఏది వర్కౌట్ అవ్వలేదు, మీ సినిమా మీరే తీసుకున్నారు, మీరు ఏ పిచ్లో అయితే తీసుకున్నారో, ఎలా తీద్దాం అనుకున్నారో అలాగే తీసుకున్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే మంచి బ్లాక్ బస్టర్లు కానీ ఇవి కానీ అవి కానీ మంచి సినిమాలు బయటపడాలంటే ఎవడో పిచ్చోడు నమ్మాలి ఫస్ట్, తర్వాత ఒక బ్యాచ్ ఒక గ్యాంగ్ అవ్వాలి, వాళ్ళు నమ్మి బయటకు వస్తేనే అది అవుద్ది. అండ్ హోప్ఫుల్లీ ద థింగ్ దట్ ఈస్ కమింగ్ ఆన్ December 12th, ఇట్ టర్న్స్ అవుట్ టు బి దట్ ఫర్ యూ. అండ్ అన్న, నేను ఐ టెల్ యూ వన్ థింగ్ ఆనెస్ట్లీ, ఏదో మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అది ఇది కాదు కానీ సందర్భం గురించే చెప్పేది ఏంటంటే, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ సో లాంగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ అస్ సే నాకు మీరు తెలిసింది 100% లవ్ నుంచి అనుకుందాం, కానీ నేను స్పోర్ట్స్ పిచ్చోడిని, నేను మిమ్మల్ని అన్ని అవెన్యూస్ లోని చూస్తూ వచ్చాను. బట్ మీరు ఉన్న జోన్లో మీరు ఇందాక అన్నట్టు మీకు ఒకటి మాత్రం రావాలి, దట్ ఈస్ డ్యూ, లాంగ్ డ్యూ, అది దీంతో వస్తుంది అనేది అయితే నేను నమ్ముతున్నా. అంటే ఆ వైబ్ వస్తుందా సినిమా నుంచి, సంథింగ్ యూనిక్, సంథింగ్. ఇప్పుడు నేను కూడా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి మీ ఆడియన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా, వాళ్ళకి ఇక్కడ ఒక చిన్నది ఏదో అయితే, అంటే దేర్ ఇస్ ఓన్లీ సో మచ్ వన్ కెన్ డూ లాగా మనం ట్రైలర్ పెడతాం, కానీ ఫీలింగ్ కలగాలి. అది ఏదో ఒక ఫీలింగ్, అది ఎక్కడో జరుగుతుంది, అది ప్రాసెస్ లో అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఆ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ ఇప్పుడు మన మాటల ద్వారానో ఏదో అవ్వాలి. ఆ లాంగ్ డ్యూ అనేది వచ్చేస్తే హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఈసారి కానీ అంకన్న స్వామి వెనకాల నిల్చుంటే చాలా పెద్దోడిని పూడుస్తా స్వామి అని. అలా ఈ ఒక్కసారి కనుక అందరి బ్లెస్సింగ్స్ దేవుడితో పాటు ఉంటే కనుక పెద్దోడిని కాకపోయినా కనీసం బెటర్ ఫిల్మ్స్ చేస్తాను ఖచ్చితంగా అని అయితే ఒక నమ్మకం ఉంది. నేను యాక్చువల్గా నా బ్యానర్ ఇక్కడ లేదు కానీ నందునెస్ అని పెట్టుకున్నాను బ్రో. సో మ్యాడ్నెస్, క్రేజీనెస్ అన్ని కలిపితే నందునెస్. సో వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్, గోయింగ్ ఫర్దర్ నందునెస్ అని అసోసియేట్ అయ్యి ఎప్పుడు ఏ సినిమాతో నేను వచ్చినా ఐ కెన్ 100% మేక్ ష్యూర్ దాట్ మీరు 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వస్తే ఒక బ్యాడ్ ఫిలిం చూసామనే ఫీలింగ్ అయితే ఇవ్వను బ్రో. హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, గుడ్డా, ఇట్ డిపెండ్స్. అది టేస్ట్ని బట్టి, మూడ్ ఆఫ్ ద మార్కెట్ని బట్టి, రకరకాల విషయాలను బట్టి చేంజ్ అవుతుంది. బట్ అట్లీస్ట్ ఇట్స్ అ గుడ్ అటెంప్ట్, ఇట్స్ అ గుడ్ ఫిలిం వర్క్ అయితే తీసుకురాగలను అని నాకు నమ్మకం ఉంది. వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ గుడ్ ఫిలిమ్స్ ఆర్ నాట్ టఫ్ టు మేక్, సూపర్ హిట్ ఫిల్మ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్ ఆర్ టఫ్ టు మేక్, బికాస్ అది అనుకుని చేయలేం, అది అవ్వాలి, అది దేవుడి దయ, ఆడియన్స్ మూడ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒక గుడ్ ఫిల్మ్ అనేది ఇట్స్ లైక్ అ గుడ్ బుక్, యూ కెన్ రైట్ అ డీసెంట్ బుక్, డీసెంట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ హ్యావ్ వన్ గుడ్ ఎమోషన్. ఒక మంచి సినిమా అనేది అయితే తీసుకురాగలుగుతాం. మరీ ఫెయిల్ వెన్ యూ హ్యావ్ గుడ్ టీమ్, చెక్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అంతవరకు అయితే నేను తీసుకురాగలిగే శక్తిని, టీముని తయారు చేసుకున్నా. సూపర్ నందునెస్ ఉన్నంత వరకు. ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సైక్ సిద్ధార్థ్. థాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ వెల్కమింగ్ మీ హియర్. చాలా బాగుంది మాకు. అంటే ఏం లేదన్న, వెరీ సింపుల్. ఇప్పుడు మేము ఇలాగ ఒక కాన్వర్సేషన్ పెట్టుకుందాం, టాపికల్ గా వెళ్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు మాకెక్కడో ఉంది, వీఆర్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ అనమాట. ఇద్దరు గెస్ట్ వచ్చారు, యు ఆర్ ద థర్డ్ పర్సన్. అసలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ థర్డ్ గెస్ట్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో అదే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం has been a thing. అదే సో I feel like I watched a lot on this, but so actually very happy అన్నమాట. You were interested, you were happy to talk about your favorite. ఇప్పుడు నందు మీరు అన్నట్టు డీలో ఇలా ఇప్పుడు మీకైనా సరే
నేను ఈ సైడ్ అసలు మాట్లాడతానని మీకు తెలియదు కొన్ని క్యారెక్టర్లు ఎగ్జాక్ట్లీ నా టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ నా టేస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కూడా అర్థమైతే అది నాకే మంచిది యాక్చువల్ గా. ఎగ్జాక్ట్లీ అండ్ జెన్యున్ గా చెప్తున్నా, మీరు చెప్పిన తర్వాత జీరో హోంవర్క్. అంటే నాకు అసలు ఈ ప్రమోషనల్ ఈ దీంట్లో అండ్ ఇన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాకు అసలు వేరే సినిమా మనం చూసి చాలా ర్యాండమ్ గా, అందుకే నాకు ఫ్లోలో వస్తున్నప్పుడు నేను ఇంకోటి చెప్తా అదే మా వైబ్. అదే మా వైబ్. మీతో చేద్దాం అనుకున్నప్పుడు నాకు నమ్మకం ఏంటంటే ప్రిపేర్ అయిపోతున్నట్టు, లేకపోతే ఇది చెప్దాం అది చెప్దాం అన్నట్టు కాకుండా ఫ్లో సోది బ్రో, సోది చెప్తాం, సోది చెబుతాను చెబుతాను అలా వెళ్ళిపోవాలి ఫ్లోలో. మేమైతే పెద్ద ఎంజాయ్ చేసాం. హోప్ యు ఆల్సో లైక్ బాగా. నాకైతే మా కజిన్స్ తో సిట్టింగ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టు సూపర్ హ్యాపీ అన్న. ఎందుకంటే మా టాపిక్ ఇంతకు మించి ఉంటాయి. మాక్సిమం ఇది ఉంటుంది సినిమాలో. మన ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇమిటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మేము డైలాగులు చెప్పుకుంటుంటాం. లేదా మూవ్ ఆన్ అయ్యి మన క్రికెట్ లో ఏదన్నా పెద్ద మ్యాటర్ జరిగితే విరాట్ కోహ్లీ ఈ టాపిక్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య కొంచెం కొట్టుకుంటుంటాం. మన భువనేశ్వర్ కుమార్ బూమ్రా ఈ లెవెల్లో. ఇంకా అది దాటిందంటే పాలిటిక్స్ లో ఏమన్నా హాట్ గా అంటే బండ్లన్న ఏమన్నా ట్వీట్లు వేసాడా, బండ్లన్నకి వెళ్తాం. బండ్లన్న ఇస్ ఆల్సో సైక్ క్యారెక్టర్, సూపర్ అబ్సల్యూట్ జానరా. బండ్లన్న ఇస్ డిఫరెంట్ జానరా ఆల్ టుగెదర్. యా, దాన్ని ఏమంటారు, బండ్ల ఏదో అంటారు మనం. బండ్లన్న ఇస్ అబ్సల్యూట్. సో బండ్లన్న ట్వీట్లు వేస్తే ఏంటంటే బండ్ల సిట్టింగ్ లో ఎన్నో సందర్భాల్లో నేను బండ్లన్న స్పీచ్ పెట్టుకుని అవి స్టఫ్ మాకు అంతే అయిపోతాం. లేకపోతే అసలు గాడ్ ప్రామిస్ 2 weeks బ్యాక్ కూడా ఒక ప్రముఖ నటి వాళ్ళు, ఒక దర్శకుడు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఒక బర్త్డే పార్టీకి వెళ్తే రాత్రి అందరం కూర్చుని అప్పుడే బండ్లన్న ఒక ఈవెంట్ లో ఏదో చాలా కాంట్రవర్షియల్ గా మాట్లాడాడు. బ్లూ షర్ట్ పెట్టుకుని చూస్తున్నాం. అందులో ఉన్న ఒక మేనేజర్ కి బండ్లన్న బాగా వీడు తాగేసి 4 అర్ధరాత్రి తెల్లవారుజామున బండ్లన్నకు ఫోన్ చేశాడు. చేసి అన్న టైంలో కూడా అమ్మ చెప్పమ్మా అంటే మనోడు అన్న ఇప్పుడే నీ చూసాము అది ఇది అంటే ఎలా ఇచ్చానమ్మా, ఎలా ఉంది స్పీచ్, బాగుందా, నచ్చిందా, ఆయన కూడా మాట్లాడుతున్నాను. అన్న ఇగోండి మన హీరో నందు అన్న అంటే నేను ఫస్ట్ టైం బండ్లన్నతో మాట్లాడి ఇలా మాట్లాడితే ఏం బాగుంటుందిరా. బట్ బండ్లన్న ఇస్ అన్ ఎమోషన్. ఐ లవ్ వాచింగ్ హిస్. కొన్ని కాంట్రవర్షియల్ గా ఉంటాయి, కొన్ని ట్రోలింగ్స్ జరుగుతున్నాయి విచ్ డజంట్ గో వెల్ అందరితో. ఇట్ డజంట్ గో వెల్, బట్ ఐ అండర్స్టాండ్. బట్ కీపింగ్ అలాంటివి పక్కన పెడితే, బట్ హీరోల గురించి బండ్లన్న మాట్లాడే విధానం క్రేజీ. సో సైక్ క్యారెక్టర్స్ లో వీఆర్ ఎండింగ్ విత్ బండ్లన్న. వాట్ అ వే టు ర్యాప్ ఇట్ డౌన్. మొత్తం తిరిగి అక్కడ బండ్లన్నకి వచ్చాం. On that note, we are all TFI బానిసలు అని క్లియర్ గా అర్థమైపోయింది. Yes, on that note, guys, Psych Siddhartha coming on December 12th. చూడండి. అండ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ప్లీజ్. అండ్ మా సోజ్ చెప్తాను కూడా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ గైస్. బై.